Hello everyone, welcome to Telugu One Academy and to discussion on APPSC Group 2 Mains Polity MCQ series. ఈ రోజు సెషన్లో ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ టాపిక్స్ మీద MCQs డిస్కషన్ని చూద్దాము. డిస్కషన్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, టోన్ అకాడమీ. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఒకవేళ మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మా యొక్క రీచ్ని పెంచండి. అది మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, సో దట్ వీ కెన్ డూ మోర్ వీడియోస్. ఎవరైతే ఇంటి దగ్గర నుండి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో, కోచింగ్ సెంటర్స్ని అఫోర్డ్ చేయలేరో, వారి కోసం ఒక క్వాలిటీ కంటెంట్ని అందిద్దామన్న ఉద్దేశంతో తెలుగు వన్ అకాడమీ వారు ఈ ఇనిషియేటివ్స్ని తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు షేర్ చేయండి, మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయండి, సో దట్ వీ కెన్ డూ మోర్ వీడియోస్. రైట్, సో let's start the discussion for today. Who among the following takes part in the election of the president? President elections లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు అని అడగడం జరుగుతుంది. క్వశ్చన్ స్టేట్మెంట్ నెంబర్ 1. ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద both houses of the parliament, all members of legislative assemblies of the states or union territories, elected members of the legislative councils of the states. మనకు తెలుసు ప్రెసిడెంట్ ఇండైరెక్ట్గా ఎలెక్ట్ కోబడతారు. మనకి ఎవరైతే ఎంపీస్ ఉన్నారో, ఎమ్మెల్యేస్ ఉన్నారో, వారు ఇండైరెక్ట్గా ప్రెసిడెంట్ని ఎన్నుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రెసిడెంట్ డైరెక్ట్గా పీపుల్ చేత ఎన్నుకోబడరు. దానికి సపరేట్ ఎలక్టోరల్ కాలేజ్ అనేది క్రియేట్ చేస్తారు. ఆ ఎలక్టోరల్ కాలేజ్లో ఎవరు ఉంటారు? ఎంపీస్ ఉంటారు. ఎవరైతే ఎలక్టెడ్ ఎంపీస్ ఉన్నారో, ఎలక్టెడ్ ఎంపీస్ అంటే లోక్సభలో ఎలక్టెడ్ అయిన వారు డైరెక్ట్ పీపుల్ చేత ఎన్నుకోబడతారు. అదేవిధంగా రాజ్యసభలో కూడా ఎలక్టెడ్ ఎంపీస్ ఉంటారు. అదేవిధంగా నామినేటెడ్ ఎంపీస్ అనేవారు ఉంటారు. నామినేటెడ్ ఎవరు ఉంటారు? ప్రెసిడెంట్ 12 మందిని నామినేట్ చేయగలుగుతారు ఫ్రమ్ ద ఫీల్డ్స్ ఆఫ్ లిటరేచర్, ఆర్ట్స్, సోషల్ సైన్సెస్. రైట్, సో ఈ బ్యాక్గ్రౌండ్స్ నుంచి ప్రెసిడెంట్ సెలెక్ట్ చేయబడడం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుండి కూడా ఎవరైతే ఎమినెంట్ పర్సన్స్ ఉన్నారో ఈ ఫీల్డ్స్లలో వారిని ప్రెసిడెంట్ నామినేట్ చేయడం అనేది జరుగుతుంది. మిగిలిన మెంబర్స్ అనేవారు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ నుంచి ఎన్నుకోబడతారు. సో వారు కూడా ఎన్నుకోబడ్డవారే డైరెక్ట్. రైట్, సో వారు ఇండైరెక్ట్గా ఎన్నుకోబడ్డవారు. ఇక్కడ మనం డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద పీపుల్ అనట్లేదు, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అనడం జరుగుతూ ఉంటుంది. సో స్టేట్మెంట్ నెంబర్ 1 ఈస్ కరెక్ట్. ఆల్ ద మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ స్టేట్స్ ఆర్ యూటీస్ అని అనడం జరుగుతుంది. మనకు తెలుసు ఎమ్మెల్యేస్ కూడా పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది, కానీ ఎలక్టెడ్ మెంబర్స్ మాత్రమే పార్టిసిపేట్ చేయగలుగుతారు. మీరు క్వశ్చన్ రైజ్ చేయొచ్చు, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి కూడా మనం నామినేట్ చేస్తామా ఎమ్మెల్యేస్ని అని అడగవచ్చు. నాగాల్యాండ్లో చేయడం జరుగుతుంది. నాగాల్యాండ్లో ఒకరిని నాగా ట్రైబ్ నుండి చేయడం జరుగుతుంది. సో అక్కడ నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు. అదేవిధంగా యూటీస్లో కూడా, యూటీస్ ఏవైతే లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్నాయో ఎక్కడెక్కడ ఉన్నాయి? పాండిచ్చేరిలో ఉంది, జమ్మూ కాశ్మీర్లో ఉంది అండ్ ఢిల్లీలో ఉంది. ఈ పాండిచ్చేరిలో ముగ్గురుని నామినేట్ చేయడం అనేది జరుగుతుంది. గవర్నర్ నామినేట్ చేయడం అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో 5 మెంబర్స్ని నామినేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఢిల్లీలో ఎవరు లేరు. సో ఇక్కడ ఉన్న అసెంబ్లీస్లో కూడా నామినేటెడ్ మెంబర్స్ అనేవారు ఉన్నారు. అసెంబ్లీస్లో కూడా ఎవరైతే యూటీలో ఉన్నారో దాంట్లో ఉన్నారో, నాగాల్యాండ్లో కూడా నామినేటెడ్ మెంబర్స్ అనేవారు ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు. సో ఆల్ ద మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అనడం జరుగుతూ ఉంది. సో ఇది రాంగ్. నాట్ ఆల్ ద మెంబర్స్, ఓన్లీ ద ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద ఎమ్మెల్యేస్, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అండ్ యూనియన్ టెరిటరీస్. యూనియన్ టెరిటరీస్కి అసెంబ్లీస్ ఏవైతే ఉన్నాయో వారి దగ్గర నుండి తీసుకురావడం జరుగుతుంది. యూనియన్ టెరిటరీస్ చాలా ఉన్నాయి. చండీగఢ్ ఉంది, లడక్ ఉంది, లక్షద్వీప్, అండమాన్ నికోబార్, దాద్రా నగర్ హవేలీ, ఈవెన్ డయూ అండ్ డామన్. సో ఇక్కడ నుండి ఎవరైతే లెజిస్లేటివ్స్ అనేవి లేవు, అందువల్ల అవి ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ అనేవి చేయలేవు. థర్డ్ వన్ ఏమడుగుతున్నారు? ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఆఫ్ స్టేట్స్ అని అడగడం జరుగుతుంది. రైట్, సో లెజిస్లేటివ్ కౌన్సిల్స్ నుంచి వచ్చిన వాళ్ళని ఏమనంటాం? మన ఎమ్మెల్సీస్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఈ ఎమ్మెల్సీస్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయబడరు. ఎమ్మెల్సీస్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్గా ఉంటారు. ఈవెన్ డైరెక్ట్ ఎలక్టెడ్ పీపుల్ కూడా ఎవరైతే ఉన్నారో వారెవరు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అనేది జరగదు. ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో ఎమ్మెల్సీస్ డు నాట్ టేక్ పార్టిసిపేషన్. రైట్, సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎమ్మెల్సీస్ కూడా పార్టిసిపేట్ చేయరు. ఎవరైతే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో వారు మాత్రమే పార్టిసిపేట్ జరుగుతుంది, ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్. రైట్, లోక్సభలో ఉంటారా అంటే లోక్సభలో ఒకప్పుడు ఆంగ్లో ఇండియన్ ఇద్దరు ఉండేవారు. స్టేట్లలో ప్రతి స్టేట్లలో ఒక నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ ఉండేవారు. వారిని 104th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా దాన్ని అబాలిష్ చేయడం అనేది జరిగింది. అప్పటి నుండి లోక్సభలో ఎవరు నామినేటెడ్ మెంబర్స్ లేరు. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మెజారిటీ స్టేట్స్లో ఎవరు నామినేటెడ్ మెంబర్ లేరు, కానీ నాగాల్యాండ్లో ఎక్స్ప్లిసిట్గా ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాము. రైట్, సో ఇది ఆన్సర్. మనకి ఇక్కడ ఆర్టికల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్స్ ఏమేమి ఉంటాయి? ఆర్టికల్స్ 54 దేని గురించి మాట్లాడుతుంది? ఎలక్టోరల్ కాలేజ్ని డిఫైన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారనే దాని గురించి ఆర్టికల్ 54 డిస్కస్ చేస్తుంది. ఆర్టికల్ 55 అనేది మేనర్ ఆఫ్ ఎలక్షన్స్ని చెప్తూ ఉంటుంది. మేనర్ ఆఫ్ ఎలక్షన్ ఏంటి? ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనేది. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనేది దీని గురించి చెప్తూ ఉంటుంది. అది ఆర్టికల్ 55 డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆర్టికల్ 58 దేని గురించి డిస్కస్ చేస్తుంది?
ఏవైతే క్వాలిఫికేషన్స్ ప్రెసిడెంట్స్కి అవసరమో, ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్, పర్సన్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ గురించి ఆర్టికల్ 58 డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. ఒకవేళ డిస్ప్యూట్స్ వస్తే ఏ ఆర్టికల్ డిసైడ్ చేస్తుంది? ఆర్టికల్ 71 డీల్స్ విత్ ద డిస్ప్యూట్ రిలేటెడ్ టు ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్. ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి సంబంధించిన డిస్ప్యూట్స్ అన్నింటినీ ఆర్టికల్ 71 హ్యాండిల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరు డీల్ చేస్తారు? కంప్లీట్గా దే ఆర్ కంప్లీట్లీ హ్యాండిల్డ్ బై సుప్రీం కోర్ట్ ఎలోన్. రైట్. డైరెక్ట్గా సుప్రీం కోర్ట్ అనేది వీటిని డీల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆర్టికల్ నెంబర్స్ కూడా ఇంపార్టెంట్. 54 అనేది ఎలక్టరల్ కాలేజ్ని డిఫైన్ చేస్తుంది. 55 అనేది మేనర్ ఆఫ్ ఎలక్షన్స్ని, 58 వచ్చేసి క్వాలిఫికేషన్స్ని చెప్తుంది. 71 వచ్చేసి సుప్రీం కోర్ట్ మాత్రమే డీల్ చేస్తుంది. డిస్ప్యూట్స్ ఏమన్నా అంటేనే ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. ప్రెసిడెంట్ టాపిక్ మీద క్వశ్చన్స్ లేకుండా ఏ ఇయర్ కూడా పేపర్ ఉండదు. ప్రెసిడెంట్ మీద ఖచ్చితంగా 2 to 3 క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్లో ప్రైమ్ మినిస్టర్ మీద క్వశ్చన్స్ వస్తాయి, కానీ ఎక్కువగా ఫోకస్ వచ్చేసి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ మీదనే రావడం అనేది మనం చూస్తూ ఉన్నాము. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ ఇన్ దిస్ టాపిక్. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్. With reference to the ordinance making power of the president, consider the following statements. Statements ఏమడుతున్నారు? This power is parallel to and coextensive with the legislative powers of the parliament. Statement number 2. The president can withdraw an ordinance only on the advice of the council of ministers. ఇక్కడ మనకి దేని గురించి అడుగుతున్నారు? ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ గురించి అడుగుతున్నారు. ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ వచ్చేసి 123. Article 123 enables president to promulgate or withdraw the ordinances according to the needs. ఏదైతే నీడ్స్ రైజ్ అవుతాయో వాటి ప్రకారం 123 అనేది ప్రెసిడెంట్ని ఆర్డినెన్స్ ఇష్యూ చేయడానికి కావాల్సిన పవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమడుతున్నారు? దిస్ పవర్ ఈజ్ ప్యారలల్ టు అండ్ కో ఎక్స్టెన్సివ్ విత్ ద లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ ద పార్లమెంట్ అని అంటున్నారు. ఇక్కడ 2 వర్డ్స్ ఉన్నాయి, అవి ఇంపార్టెంట్. ప్యారలల్ అండ్ కో ఎక్స్టెన్సివ్. ప్యారలల్ అంటే ఏంటి? ఇద్దరు లెజిస్లేటివ్ పవర్తో పాటు ప్యారలల్గా సైమల్టేనియస్గా వీళ్ళు చేసే అధికారం అనేది ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ప్రెసిడెంట్ యొక్క ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అనేది ప్యారలల్ పవర్ కాదు. ఎప్పుడైతే మన లెజిస్లేచర్ పార్లమెంట్ అనేది సెషన్లో లేదో ఆ టైంలో మాత్రమే ఏవైనా నీడ్స్ అరైజ్ అయినప్పుడు వాటిని ఫుల్ఫిల్ చేయడం కోసం ప్రెసిడెంట్ ఈ ఆర్డినెన్సెస్ని ఇష్యూ చేయాలి అని ఆర్టికల్ 123 క్లియర్గా చెప్తుంది. ఇది ప్యారలల్ మేకింగ్ పవర్ మాత్రం కాదు. ఎప్పుడైతే బోత్ ద హౌజెస్ ఆర్ నాట్ ఇన్ సెషన్ ఆ టైంలో మాత్రమే ఆర్డినెన్సెస్ని ఇష్యూ చేయడానికి కావాల్సిన అధికారాలను ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ ప్యారలల్ ఇన్ నేచర్. ప్యారలల్ అనేది కాదు. స్టేట్మెంట్లో ఏమడుతున్నారు? సెకండ్ దాంట్లో కో ఎక్స్టెన్సివ్ అని అంటున్నారు. కో ఎక్స్టెన్సివ్ అంటే ఏంటి? పార్లమెంట్కి ఎటువంటి పవర్స్ అయితే ఉన్నాయో అన్ని పవర్స్ అనేవి ఆర్డినెన్స్కి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఈస్ ఇట్ ఈస్ టెంపరరీ ఇన్ నేచర్. టెంపరరీ అంటే ఎప్పుడైతే పార్లమెంట్ అనేది మళ్ళీ అజ్యూమ్ అవుతుందో, మళ్ళీ రీఅసెంబ్లీ అవుతుందో, అజ్యూమ్ అయిన 6 weeks లోపల మళ్ళీ ఈ ఆర్డినెన్స్ రిలేటెడ్ బిల్స్ని పాస్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఒకవేళ ఆర్డినెన్స్ రిలేటెడ్ బిల్ అనేది పాస్ కాకపోతే ఆ ఆర్డినెన్స్ కూడా నలిఫై చేయబడుతూ ఉంటుంది. ఆర్డినెన్స్ కూడా ఎఫెక్ట్లో లేకుండా పోతుంది. రైట్. సో అది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. వితిన్ 6 weeksలో దాన్ని పాస్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అదర్వైజ్ ఆ ఆర్డినెన్స్ అనేది ఎఫెక్ట్లో లేకుండా పోతూ ఉంటుంది. సో సేమ్ పవర్స్ అయితే ఏవైతే పార్లమెంట్కి ఉన్నాయో ఎగ్జాక్ట్లీ సేమ్ ఆర్డినెన్స్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. కానీ కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రిలేటెడ్ ఆర్డినెన్సెస్ని ఇష్యూ చేయడానికి వీల్లేదు. ఇది ఖచ్చితంగా ఆర్టికల్ 368 కింద మాత్రమే ఇంట్రొడ్యూస్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఆర్టికల్ 123 కింద ఆర్డినెన్స్ ఇష్యూ చేసే అవకాశం అనేది ఉండదు. అదేవిధంగా మనకి కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేయకూడదు, ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేయకూడదు, జ్యుడిషియల్ రివ్యూని తీసేయకూడదు. ఇటువంటి ఏదైతే రిస్ట్రిక్షన్స్ అనేవి పార్లమెంట్ యొక్క మేకింగ్ పవర్ మీద ఉన్నాయో అవన్నీ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. సో పార్లమెంట్కి ఎటువైతే లిమిటేషన్స్ ఉన్నాయో, పార్లమెంట్కి ఏ విధమైన ఇంపోజిషన్స్, రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఆర్డినెన్సెస్ మీద అప్లికబుల్ అవుతూ ఉంటాయి. సో దే ఆర్ కో ఎక్స్టెన్సివ్ విత్ ద లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ ద పార్లమెంట్. ఇక్కడ వరకే మనకి స్టేట్మెంట్ అనేది కరెక్ట్, కానీ ఇది రాంగ్. ఇక్కడ ఏమన్నారు? అండ్ ఉన్నది కాబట్టి 2 స్టేట్మెంట్స్ అనేవి రైట్ ఉండాలి. సో ఎఫెక్టివ్గా ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. ద ప్రెసిడెంట్ కెన్ విత్డ్రా అండ్ ఆర్డినెన్స్ ఓన్లీ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అడ్వైస్ మేరకు మాత్రమే ప్రెసిడెంట్ దీన్ని విత్డ్రా చేసుకోగలుగుతారు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ట్రూ. President does not have any discretionary power to either issue or withdraw an ordinance. Right. So he or she can only act on the advice of the Council of Ministers. ఏ ఆర్టికల్ దీన్ని డీల్ చేస్తుంది? ఆర్టికల్ 74 అనేది దీన్ని డీల్ చేయడం అనేది జరుగుతుంది. రైట్. సో దెర్ షెల్ బి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద
ప్రెసిడెంట్ ఇన్ డిశ్చార్జ్ ఆఫ్ హిస్ ఆర్ డ్యూటీస్ అని క్లియర్గా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది డిస్క్రిషనరీ పవర్ అనేది కాదు. డిస్క్రిషనరీ పవర్ అంటే ఏంటి మరి? డిస్క్రిషనరీ పవర్ అంటే సింపుల్, ఎప్పుడైతే ప్రెసిడెంట్ తన డిసిషన్స్ని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అడ్వైస్ లేకుండా తీసుకోవడానికి కావాల్సిన వెసులుబాటు ఉంటుందో దాన్ని డిస్క్రిషనరీ పవర్ అని అనడం జరుగుతూ ఉంటుంది. ఇంకా డిస్క్రిషన్ మీద యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏం చెప్తారో దాని మీదనే యాక్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. వాళ్ళు ఇష్యూ చేయమంటే ఇష్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళు విత్డ్రా చేసుకోవాలంటే విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది ప్రెసిడెంట్ యొక్క డిస్క్రిషనరీ పవర్ కాదు. డిస్క్రిషనరీ అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏం దగ్గర నుండి అడ్వైస్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉండకూడదు. రైట్. సో ఇక్కడ ఏమంటున్నారు? ఓన్లీ ఆన్ ద అడ్వైజ్ అని అంటున్నారు కాబట్టి స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఆన్సర్ వచ్చేసి బి, ఓన్లీ 2. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇంపీచ్మెంట్ అనేది రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు. ద చార్జ్ ఫర్ వయోలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ షెల్ బి ప్రిఫర్డ్ బై ఈదర్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్. ద రిజల్యూషన్ ఫర్ ద ఇంపీచ్మెంట్ హ్యాస్ టు బి సైన్డ్ బై నాట్ లెస్ దెన్ 1/3 of the members of the house. The resolution for the impeachment has to be moved after at least 30 days notice in writing. The resolution for the impeachment has to be passed by a majority not less than the 2/3 of the total membership of the house. రైట్. సో ఇక్కడ మనకి కొన్ని స్టేట్మెంట్స్ అనేది ఇంపీచ్మెంట్ రిలేటెడ్ ఇవ్వడం అనేది జరిగింది. ఇంపీచ్మెంట్ రిలేటెడ్ ప్రాసెస్లో ఏవి అనేది కరెక్ట్ అనేది మనం చూడాల్సిన అవసరం అనేది ఉంది. ఏ ఆర్టికల్ డీల్ చేస్తుంది? దీన్ని ఆర్టికల్ 61 అనేది డీల్ చేయడం జరుగుతూ ఉంటుంది. స్పెషల్లీ ఇంపార్టెంట్ ఏవైతే ప్రెసిడెంట్ రిలేటెడ్ ఆర్టికల్స్ ఉన్నాయో సుప్రీంకోర్టు వరకు అన్ని ఆర్టికల్స్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సుప్రీంకోర్టు కంప్లీట్ కాగ్ ఎంటర్ అయ్యే వరకు ఆర్టికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మీరు సెలెక్టివ్గా గుర్తుపెట్టుకోవచ్చు. కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్, ఎస్సీ ఎస్టీ రిలేటెడ్ ప్రొవిజన్స్, మదర్ టంగ్ అండ్ వీటి గురించి చూసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే ఆర్టికల్ 148 కంప్లీట్ కాగ్ ఎంటర్ అవుతుందో కాగ్ వరకు, ఈవెన్ ఇంక్లూడింగ్ గవర్నర్ వరకు కంప్లీట్గా ఆర్టికల్స్ అనేవి ఫస్ట్ 150 to 160 ఆర్టికల్స్ అనేవి గుర్తుండడం అనేది చాలా ఇంపార్టెంట్. అందులో ఇంపార్టెంట్ అనేవి చూసుకోండి. ఏవైతే ఎగ్జిక్యూటివ్ రిలేటెడ్ ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్, ఎలాంగ్ విత్ ఫండమెంటల్ రైట్స్ అండ్ DPSPs. ఆర్టికల్ 61(1) ఏం చెప్తుంది? ఏ హౌస్లో అయినా కూడా ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అనేది దీన్ని తీసుకురావచ్చు అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈదర్ లోక్సభలో తీసుకురావచ్చు ఆర్ రాజ్యసభలో తీసుకురావచ్చు అని చెప్పడం జరుగుతుంది. కానీ వైస్ ప్రెసిడెంట్ని తీసేటప్పుడు ఇంపీచ్మెంట్ ప్రాసెస్ని ఇంపీచ్మెంట్ అని అక్కడ అన్నారు, రిమూవల్ అనేది జరుగుతుంది. ఆ రిమూవల్ అనేది ఖచ్చితంగా రాజ్యసభలోనే ఇనిషియేట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. కానీ ప్రెసిడెంట్కి ఏ సభలో అయినా ఇనిషియేట్ చేయొచ్చు, రాజ్యసభలో ఇనిషియేట్ చేయొచ్చు ఆర్ లోక్సభలో అయినా కూడా ఇనిషియేట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. కానీ ఇట్ మస్ట్ గో త్రూ ద లీగల్ ప్రాసెస్. ఏదైతే ప్రాసెస్ అనేది ప్రిస్క్రైబ్ చేశారో దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్గా ఉంది. స్టేట్మెంట్ 2లో ఏమంటున్నారు? ద రిజల్యూషన్ ఫర్ ద ఇంపీచ్మెంట్ హ్యాస్ టు బి సైన్డ్ బై నాట్ లెస్ దెన్ 1/3 of the members of the house అని అడగడం జరుగుతుంది. ఇక్కడ 1/3 కాదు, ఇది 1/4. ఏదైతే సభలో, ఇద్దరు లోక్సభలో అయితే లోక్సభలో, రాజ్యసభలో అయితే రాజ్యసభలో ఎక్కడైతే ఇనిషియేట్ చేస్తున్నారో ఈ రిజల్యూషన్ని అక్కడ 1/4 మెంబర్స్ ఆఫ్ ద హౌస్ సైన్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. టోటల్ మెంబర్స్, ఇక్కడ టోటల్ మెంబర్షిప్ ఎంత ఉందో ఆ మెంబర్షిప్లో 1/4 of the total members of the house has to sign the resolution స్టార్ట్ చేసే ముందు దాన్ని సైన్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇక్కడ 1/3 కాదు 1/4. సో ఫ్యాక్చువల్లీ ఇట్స్ ఇన్కరెక్ట్, ఇది రాంగ్. సో ద రెజల్యూషన్ ఫర్ ద ఇంపీచ్మెంట్ హ్యాస్ టు బి మూవ్డ్ ఆఫ్టర్ అట్లీస్ట్ 30 days ఆఫ్ నోటీస్ ఇన్ రైటింగ్ కాదు. ఇక్కడ రెజల్యూషన్ సైన్ చేసిన తర్వాత 1/4 మెంబర్ సైన్ చేసిన తర్వాత 14 days నోటీస్ కోసం పంపించడం జరుగుతూ ఉంటుంది. సో 14 days టైం అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రెసిడెంట్ మస్ట్ బీ గివెన్ 14 days నోటీస్ బిఫోర్ ద రెజల్యూషన్ ఈస్ బీయింగ్ డిస్కస్డ్. రెజల్యూషన్ మీద డిస్కషన్ చేయాలి అని అంటే ఇక్కడ రెజల్యూషన్ సైన్ చేయడం 1/4 మెంబర్ సైన్ చేసి పంపిస్తారు. సో 14 days ప్రియర్ నోటీస్ అనేది ప్రెసిడెంట్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ 30 days కాదు 14, ఇది కూడా రాంగ్. ద రెజల్యూషన్ ఫర్ ద ఇంపీచ్మెంట్ హ్యాస్ టు బి పాస్డ్ బై ఏ మెజారిటీ ఆఫ్ నాట్ లెస్ దెన్ ద 2/3 ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్. స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. సో మెజారిటీ అనేది స్పెషల్ మెజారిటీ పాస్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. స్పెషల్ మెజారిటీ పాస్ అవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 1 and 4. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. విత్ రెఫరెన్స్ టు ద పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇందులో ప్రెసిడెంట్ యొక్క పవర్స్ గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో ద ప్రెసిడెంట్ హ్యాస్ ద అబ్సల్యూట్ పవర్స్ టు అపాయింట్ and remove the chairman and members of the statutory bodies at his discretion. The president can nominate 12 members to Rajya Sabha at his discretion without the advice of the Council of Ministers. The dismiss of the Council of Ministers when it cannot prove the confidence of the Lok Sabha is done by the president
ఎట్ హిస్ డిస్క్రిషన్. రైట్. సో ప్రెసిడెంట్ యొక్క పవర్స్ గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఏవైతే కాన్స్టిట్యూషన్ ప్రకారం నడుచుకోవాలి, ఏవైతే డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయో వాటి గురించి క్వశ్చన్ అనేది జరుగుతుంది. ది ప్రెసిడెంట్ డస్ అపాయింట్ ద చైర్మన్ మెంబర్స్ ఆఫ్ వేరియస్ స్టాట్యూటరీ కమిటీస్. ఏవైనా స్టాట్యూటరీ కమిటీస్ ఉన్నాయో అన్నింటినీ ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ నాట్ ఎట్ హిస్ డిస్క్రిషన్. ఇక్కడ ఏమడుతున్నారు? ఎట్ హిస్ డిస్క్రిషన్ అని అంటున్నారు. సో నాట్ ఎట్ హిస్ డిస్క్రిషన్. ద అపాయింట్మెంట్ అండ్ రిమూవల్ ప్రాసెస్ ఈజ్ రెగ్యులేటెడ్ బై స్పెసిఫిక్ లాస్ ఆర్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. రైట్. ఖచ్చితంగా తను ఎయిడ్ అండ్ అడ్వైస్ తీసుకోవాల్సిందే. ఎయిడ్ అండ్ అడ్వైస్ని తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. తన డిస్క్రిషన్ మీద అపాయింట్మెంట్ అనేది జరగదు. సో స్టేట్మెంట్ నెంబర్ 1 ఈస్ రాంగ్. ద ప్రెసిడెంట్ కెన్ నామినేట్ 12 మెంబర్స్ టు రాజ్యసభ ఎట్ హిస్ డిస్క్రిషన్ అని అంటున్నారు. 12 మెంబర్స్ టు రాజ్యసభని ఖచ్చితంగా చేయడం జరుగుతుంది, బట్ నాట్ ఎట్ హిస్ డిస్క్రిషన్. రైట్. సో 12 మెంబర్స్ ఏ ఫీల్డ్ నుంచి వచ్చారు? లిటరేచర్ ఉంటారు, సైన్స్ ఉంటారు, ఆర్ట్స్ ఉంటారు, అదేవిధంగా సోషల్ సర్వీసెస్ బ్యాక్గ్రౌండ్ నుండి ఉండడం అనేది జరుగుతుంది. LS-AS అనేది గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. సో డిస్క్రిషన్ మీద కాదు, ఇక్కడ కూడా ఎయిడ్ అండ్ అడ్వైజ్ అనేది తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఎయిడ్ అండ్ అడ్వైజ్ని తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఆర్టికల్ నెంబర్ ఎంత, ఏ నెంబర్ కింద ఇక్కడ నామినేట్ చేస్తారో? ఆర్టికల్ 80 కింద నామినేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ ప్రెసిడెంట్ ఈస్ బౌండ్ బై ద అడ్వైజ్ రెండర్ బై ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. ఇండివిజువల్గా తన యూనిలాటరల్గా డిసిషన్ అనేది తీసుకోవడానికి లేదు. అండ్ థర్డ్ స్టేట్మెంట్ నెంబర్ 2 ఈజ్ ఆల్సో రాంగ్. థర్డ్ స్టేట్మెంట్లో ఏమడుతున్నారు? ద డిస్మిసల్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ వెన్ ఇట్ కెనాట్ ప్రూవ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద లోక్సభ ఈజ్ డన్ బై ద ప్రెసిడెంట్ ఎట్ హిస్ డిస్క్రిషన్. లోక్సభలో గవర్నమెంట్కి మెజారిటీ లేదు అని చెప్తున్నారు. లోక్సభలో గవర్నమెంట్కి మెజారిటీ లేనప్పుడు ప్రెసిడెంట్ తన డిస్క్రిషన్ మీద దాన్ని డిస్మిస్ చేసే అధికారం అనేది ఉంటుంది. లోక్సభలో కనుక ప్రూవ్ చేసుకున్నట్లయితే, మెజారిటీని ప్రూవ్ చేసుకున్నట్లయితే, లేదంటే కాన్ఫిడెన్స్ని కోల్పోయిన నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ చేసినప్పుడు, ఒకవేళ మెజారిటీ రాకపోయినప్పుడు, కాన్ఫిడెన్స్ మోషన్ గవర్నమెంటే తీసుకొచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా మెజారిటీ రావాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఆ టైంలో కూడా మెజారిటీ రాకపోయినట్లయితే అప్పుడు ప్రెసిడెంట్ తన డిస్క్రిషన్ యూజ్ చేసి గవర్నమెంట్ని డిస్మిస్ చేసే అవకాశం అనేది ఉంటుంది. డిస్క్రిషన్ అంటే ఇందాక చెప్పాను కదా, తను ఓన్గా, తన ఇండిపెండెంట్గా, యూనిలాటరల్గా డిసిషన్ అనేది తీసుకోవడానికి గల ఛాన్స్ అనేది ఉండాలి. హీ షుడ్ నాట్ బి బౌండ్ బై ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద గవర్నమెంట్. మీ గవర్నమెంట్ డిస్మిస్ చేస్తాను, మీరే మాకు సలహా ఇవ్వండి అని అడుగుతారా? అడగరు కదా. సో అక్కడ తన డిస్క్రిషన్ మీద యాక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది రైట్. ఏ టైమ్స్లో తన డిస్క్రిషన్ యూజ్ చేయొచ్చు? ప్రెసిడెంట్కి కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనరీ పవర్స్ అంటూ లేవు. ఓన్లీ సిచ్యువేషనల్ డిస్క్రిషనరీ మాత్రమే ఉంటుంది. సో సందర్భానికి అనుకున్నట్టు మాత్రమే తన డిసిషన్స్ అనేవి తీసుకోగలుగుతారు. కాన్స్టిట్యూషన్ అనేది ఎటువంటి డిస్క్రిషనరీ పవర్స్ అనేది ఇవ్వదు. సిచ్యువేషనల్ డిస్క్రిషనరీ అంటే ఏంటి? ఎప్పుడైనా ఏ పార్టీకి కూడా ఎలక్షన్ తర్వాత మెజారిటీ రాలేదు, హంగ్ అనేది ఏర్పడింది. హంగ్ పార్లమెంట్ వచ్చినప్పుడు తనకు ఎవరైతే మెజారిటీని ప్రూవ్ చేసుకోగలుగుతారో నమ్మిన పార్టీని పిలిచి గవర్నమెంట్ని ఫామ్ చేయండి అని అడిగే అవకాశం అనేది ఉంటుంది. లేదు, ఒకవేళ ఇన్కంబెంట్ ప్రెసిడెంట్ చనిపోయారు, ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో తను చనిపోయారు, కానీ ఎటువంటి సక్సెసర్ని అనౌన్స్ చేయలేదు. ఆ టైంలో కూడా ప్రెసిడెంట్ తనకి నచ్చిన వ్యక్తి ఎవరైతే మెజారిటీని ప్రూవ్ చేసుకోగలుగుతారని నమ్మిన వ్యక్తిని పిలిచి గవర్నమెంట్ని ఫామ్ చేయండి అని అడిగే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా ఎప్పుడైతే గవర్నమెంట్ అనేది కాన్ఫిడెన్స్ లూజ్ అవుతుందో, ఆర్ మెజారిటీ అనేది ప్రూవ్ చేసుకోలేకపోతుందో, ఆ టైంలో కూడా డిస్మిస్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇలా ఎప్పుడైనా డిస్మిస్ చేశారా సార్ అంటే చేశారు. 1979లో నీలం సంజీవరెడ్డి గారు మన చౌదరి చరణ్ సింగ్ గవర్నమెంట్ని డిస్మిస్ చేయడం అనేది జరిగింది. చరణ్ సింగ్ గవర్నమెంట్ని డిస్మిస్ చేయడం అనేది జరిగింది. సో స్టేట్మెంట్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఓన్లీ 3. Who among the following is involved in the election of the vice president? వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అని అడగడం జరుగుతూ ఉంది. రైట్. సో ఇక్కడ ఏమిచ్చారు? ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద ఆల్ స్టేట్ లెజిస్లేచర్స్, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ, ఆల్ నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ అని అడగడం జరుగుతుంది. వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో కూడా సపరేట్ ఎలక్టోరల్ కాలేజ్ అనేది క్రియేట్ చేయబడుతూ ఉంటుంది. అందులో ఏముంటారు? ఆల్ ద మెంబర్స్ ఆఫ్ బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఉంటారు. ఆల్ ద మెంబర్స్ అని చెప్తారు. రైట్. సో ఆల్ ద మెంబర్స్లో ఎవరెవరు ఉంటారు? బోత్ ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద లోక్సభ, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ, ఆల్ ద నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. ఎస్, ఎందుకనంటే ఇక్కడ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ అని అంటున్నారు కాబట్టి ఎవరైతే నామినేట్ చేయబడ్డారో అందరూ కూడా పార్లమెంట్ నుంచి నామినేట్ చేయబడ్డవారు కంప్లీట్గా ఉండడం అనేది జరుగుతుంది. ఎవరు ఉండరు? ఎవరైతే ఎమ్మెల్యేస్ ఉంటారో, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో మెంబర్స్గా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు ఇందులో ఇన్వాల్వ్ అవ్వరు. వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఇన్వాల్వ్ అవ్వరు. వారు ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతారు, కానీ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ అంటూ ఉండదు. రైట్. సో ఆన్సర్ వచ్చేసి
2, 3, 4. ఆప్షన్ డి 2, 3, 4. సో క్వశ్చన్ నెంబర్ 6 దేని గురించి మాట్లాడుతుంది? ఫంక్షన్స్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఫంక్షన్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్. He acts as the ex officio chairman of the Rajya Sabha. He acts as the ex officio chairman of Lok Sabha. He acts as the president when a vacancy occurs in the office of president due to his resignation, removal, death or otherwise. సో ఫంక్షన్స్ వైస్ ప్రెసిడెంట్ ఎటువంటి ఫంక్షన్స్ని నిర్వహిస్తారు అని దాని గురించి క్వశ్చన్ వేయడం అనేది జరిగింది. ఆర్టికల్ 64 ప్రకారం హీ యాక్ట్స్ యాజ్ ద ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ. సో తను రాజ్యసభ సెషన్స్ని ప్రిసైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓటింగ్లో పార్టిసిపేట్ చేస్తారా అంటే ఇనీషియల్గా పార్టిసిపేట్ చేయరు, కానీ ఓన్లీ ఎప్పుడైనా టై వచ్చినట్లయితే, ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు, అదే ఎప్పుడైతే ఓటింగ్ జరుగుతున్నప్పుడు ఆ ఓటింగ్లో టై అయినట్లయితే అప్పుడు తను పార్టిసిపేట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అదర్వైజ్ వైస్ ప్రెసిడెంట్ డు నాట్ టేక్ పార్టిసిపేషన్ ఇన్ ద ఓటింగ్ ప్రాసెస్ ఇన్ ద రాజ్యసభ. హీ యాక్ట్స్ యాజ్ ద ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ ద లోక్సభని స్పీకర్ హ్యాండిల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఓన్లీ యాక్ట్స్ యాజ్ ద ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. బై ద వే, ఈ మోడల్ని ఎక్కడి నుండి తీసుకున్నారు, ఏ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకున్నారో? అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుండి దీన్ని అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఎక్కడైతే వైస్ ప్రెసిడెంట్ అక్కడ వాళ్ళకి సెనేట్కి వైస్ చైర్మన్గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అక్కడ అప్పర్ హౌస్ అనే దాన్ని సెనేట్ అని పిలవడం జరుగుతుంది. ఆ సెనేట్కి వైస్ ప్రెసిడెంట్ అక్కడ చైర్మన్గా ఉండడం అనేది జరుగుతుంది. సో సిమిలర్ మోడల్ని ఇండియాలో అడాప్ట్ చేసుకోవడం జరిగింది. రైట్. So statement number 2 is wrong. Statement number 3. He acts as the president when a vacancy occurs in the office of president due to his resignation, removal, death or otherwise. Right. Statement అనేది కరెక్ట్. ఎప్పుడైతే ప్రెసిడెంట్ తన ఫంక్షన్స్ని చేయలేకపోతున్నప్పుడు వైస్ ప్రెసిడెంట్ వాటిని అజ్యూమ్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఒకవేళ ప్రెసిడెంట్ రిమూవ్ అయినా, డెత్ జరిగినా కూడా రిమైనింగ్ పీరియడ్కి ఇమ్మీడియట్గా రిమైనింగ్ పీరియడ్ అని ఎప్పుడైతే మన యూఎస్లో ఎలా ఉంటుంది కాన్సెప్ట్, దీన్ని యూఎస్ ద్వారా అర్థం చేసుకుందాం. యూఎస్లో ఇప్పుడు ప్రెసిడెంట్ 5 years గెలిచారు, అక్కడ 4 yearsకి ఉంటుంది టర్మ్. 4 yearsకి గెలిచారు, కానీ 2 years తర్వాత డెత్ జరిగింది అనుకోండి, వైస్ ప్రెసిడెంట్ రిమైనింగ్ 2 yearsకి కంప్లీట్గా ప్రెసిడెంట్గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎలక్షన్స్ అనేవి ఈ కంప్లీట్ పీరియడ్ అయిపోయిన తర్వాతనే రావడం జరుగుతుంది. సో వైస్ ప్రెసిడెంట్ యాక్ట్స్ యాజ్ అ ప్రెసిడెంట్ ఫర్ రిమైనింగ్ పీరియడ్. కానీ ఇండియాలో అలా జరగదు. ఇండియాలో ఏ విధంగా ఉంటుంది? సేమ్ సిచ్యువేషన్ ఇండియాలో జరిగింది. 2 years తర్వాత ప్రెసిడెంట్ జరిగిపోయారు, కానీ 3 years అనేది ఇంకా ఉంది. ఆ టైంలో ఏం చేస్తారు? వైస్ ప్రెసిడెంట్ నెక్స్ట్ ప్రెసిడెంట్ వచ్చేంత వరకు మాత్రమే ఇక్కడ ప్రెసిడెంట్గా యాక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో రిమైనింగ్ ప్రెసిడెంట్ వచ్చిన వారు ఫుల్ టర్మ్ని అజ్యూమ్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో విత్ ఇన్ 6 months న్యూ ప్రెసిడెంట్ హ్యాస్ టు బి ఎలెక్టెడ్. రైట్. సో ఈ డిఫరెన్స్ అర్థమైంది కదా. అమెరికాలో ఏ విధంగా జరుగుతుంది? వైస్ ప్రెసిడెంట్ రిమైనింగ్ పీరియడ్ కంప్లీట్కి ప్రెసిడెంట్గా యాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కానీ మన ఇండియాలో ఒక కొత్త ప్రెసిడెంట్ వచ్చేంత వరకు మాత్రమే మన వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వారు ప్రెసిడెంట్ రోల్ని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి మళ్ళీ కొత్త ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు వారి యొక్క వైస్ ప్రెసిడెంట్ రోల్కి షిఫ్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ అనేది 6 months లోపల కంప్లీట్ అవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. హీ విల్ నాట్ సర్వ్ ద ఎంటైర్ రిమైనింగ్ పీరియడ్ ఆఫ్ ద ప్రెసిడెంట్, అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్. హీ ఓన్లీ యాక్ట్స్ యాజ్ అ ప్రెసిడెంట్ ఫర్ 6 months ఆర్ టిల్ ద న్యూ ప్రెసిడెంట్ ఈస్ ఎలెక్టెడ్. రైట్. సో ఇది రైట్ ఆన్సర్ వచ్చేసి స్టేట్మెంట్ నెంబర్ 1 and 3, దట్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద వైస్ ప్రెసిడెంట్ గురించి స్టేట్మెంట్స్ అడగడం జరుగుతుంది. సో డ్యూరింగ్ ఎనీ పీరియడ్ వెన్ ద వైస్ ప్రెసిడెంట్ ఈస్ ఎంటైటిల్డ్ టు ఏ సాలరీ ఆర్ అలవెన్స్ పేయబుల్ టు ద ప్రెసిడెంట్ వైల్ డిశ్చార్జింగ్ ద ప్రెసిడెంట్స్ ఫంక్షన్, when the vacancy is going to be caused by the expiration of the term of the sitting vice president and election to fill the vacancy. Next question. Consider the following statements about the vice president. During any period when the vice president is entitled to a salary or allowances payable to the president while discharging the president's functions. Statement number 2. When the vacancy is going to be caused by the expiration of the term of the sitting vice president and election to fill the vacancy must be held after the expiration of the term అని అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు? డ్యూరింగ్ ఎనీ పీరియడ్ ఒకవేళ వైస్ ప్రెసిడెంట్ కనుక ప్రెసిడెంట్ రోల్ని యాక్ట్ చేస్తే సో ప్రెసిడెంట్కి వచ్చే శాలరీస్ అనేవి వైస్ ప్రెసిడెంట్కి రావడం అనేది జరుగుతుంది. సో స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. ఎప్పుడైనా ప్రెసిడెంట్ లాగా యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ పీరియడ్కి వైస్ ప్రెసిడెంట్కి వచ్చే శాలరీస్, అలవెన్సెస్, ఎమ్యూల్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ రావడం అనేది జరుగుతూ ఉంటుంది.
మనకి వైస్ ప్రెసిడెంట్ గురించి సపరేట్గా శాలరీస్ అన్నట్టు ఏమీ మెన్షన్ చేయలేరు. ఎవరైతే చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఉంటారో వారికి ఇచ్చే శాలరీస్ని మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఎక్స్ అఫిషియో చైర్మన్ కాబట్టి డైరెక్ట్గా చైర్మన్ ఆఫ్ రాజ్యసభ శాలరీస్ ఏముంటాయో వాటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్కి స్పెసిఫిక్గా శాలరీస్ గురించి మెన్షన్ చేయడం అనేది జరగలేదు. సో స్టేట్మెంట్ నెంబర్ 2లో ఏమని జరుగుతున్నారు? స్టేట్మెంట్ నెంబర్ 2లో ఏం జరుగుతున్నారు? ఒకవేళ వైస్ ప్రెసిడెంట్ కనుక చనిపోయినట్లయితే తను ఏమంటున్నారు, ఆ రిమైనింగ్ టైం అనేది ఫిల్ అయిన తర్వాతనే ఎలక్షన్ అనేది చేయాలని చెప్తున్నారు. అప్పటి వరకు ఎవరైతే డిప్యూటీ వైస్ చైర్మన్ ఉంటారో వారే అజ్యూమ్ చేసుకుంటారని ఇక్కడ ఎక్స్ప్లిసిట్గా అజ్యూమ్ చేయడం అనేది జరిగింది. కానీ కాదు, ఇమ్మీడియట్గా మళ్ళీ కొత్త వైస్ ప్రెసిడెంట్ని ఎలక్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఎవరైతే డిప్యూటీ చైర్మన్ ఉంటారో వారు కొన్ని రోజులు తన ఫంక్షన్స్ని ఫుల్ఫిల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఇమ్మీడియట్గా మళ్ళీ వైస్ ప్రెసిడెంట్కి సపరేట్ ఎలక్షన్ అంటూ కండక్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 1, దట్ ఈస్ స్టేట్మెంట్ ఏ. సో నెక్స్ట్ స్టేట్మెంట్, విత్ రెఫరెన్స్ టు ద టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్? ఎ ఫార్మల్ ఇంపీచ్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ హిస్ రిమూవల్. హీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రీ-ఎలక్షన్ టు ద ఆఫీస్. He can be removed by a resolution of the Rajya Sabha passed by an absolute majority and agreed to by Lok Sabha. Option D, Vice President cannot hold office beyond his term of 5 years in any case. Right. సో ఇక్కడ ఏమడుగుతున్నారు? ఫార్మల్ ఇంపీచ్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ హిస్ రిమూవల్ అని అడుగుతున్నారు. మనం ప్రెసిడెంట్కి మాత్రమే ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. రైట్, ఈవెన్ జడ్జెస్ కేసులో కూడా ఉంటుంది. కానీ వైస్ ప్రెసిడెంట్కి ఇది ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అనేది ఉండదు. ఇక్కడ ఇంపీచ్మెంట్ అన్న పదాన్ని కూడా వాడము, ఓన్లీ రిమూవల్ అని మాత్రమే వాడతాము. ఓన్లీ రిమూవల్ అన్న వర్డ్ మాత్రమే వాడడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్, సో హీ ఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎ రీ-ఎలక్షన్ టు ద ఆఫీస్. అలా ఏం కాదు, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు 2 times ఎలక్ట్ కాబడ్డారు వైస్ ప్రెసిడెంట్గా. 1952లో, అదేవిధంగా 1957లో కూడా ఎన్నుకోబడ్డారు. సో హీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ రీ-ఎలక్షన్ టు దట్ ఆఫీస్. ఇది కూడా రాంగ్. హీ కెన్ బి రిమూవ్డ్ బై ఎ రెజల్యూషన్ ఆఫ్ ద రాజ్యసభ పాస్ బై అన్ అబ్సల్యూట్ మెజారిటీ అండ్ అగ్రీడ్ టు బై లోక్సభ. రైట్, సో ఇక్కడ ప్రెసిడెంట్ రిమూవల్ అనేది డిఫరెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది, ఇంపీచ్మెంట్ అనేది ఉంటుంది. అది ఎక్కడైనా రాజ్యసభలో అవ్వచ్చు, లోక్సభలో అవ్వచ్చు, ఎక్కడైనా ఇనిషియేట్ చేయవచ్చు. కానీ ఎప్పుడైనా వైస్ ప్రెసిడెంట్ని రిమూవ్ చేద్దాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రాసెస్ అనేది రాజ్యసభలోనే స్టార్ట్ అవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో రాజ్యసభ అనేది ఒక రెజల్యూషన్ని పాస్ చేయాలి విత్ అబ్సల్యూట్ మెజారిటీ. అబ్సల్యూట్ మెజారిటీ అంటే ఏమని చెప్పుకున్నాము? టోటల్ ఏదైతే మెంబర్షిప్ ఉందో ఆ టోటల్ మెంబర్షిప్లో హాఫ్ ఉండాలి. హాఫ్ ఖచ్చితంగా మెజారిటీ ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇక్కడ సింపుల్ మెజారిటీ అనట్లేదు, స్పెషల్ మెజారిటీ అనడం లేదు, అబ్సల్యూట్ మెజారిటీ అని అంటున్నారు. అబ్సల్యూట్ మెజారిటీ అని అనడం జరుగుతుంది. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ చేసే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. స్పెషల్ మెజారిటీ అని ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. వైస్ ప్రెసిడెంట్ని కదా రిమూవ్ చేయాలంటే ఖచ్చితంగా స్పెషల్ మెజారిటీ కావాలి అనుకునే ఒక బయాస్ అనేది క్రియేట్ అయ్యే అవకాశం అనేది ఉంది. కానీ ఇక్కడ స్పెషల్ మెజారిటీ కాదు, ఓన్లీ అబ్సల్యూట్ మెజారిటీ అవసరం అనేది ఉంది. మళ్ళీ లోక్సభకి వెళ్ళినప్పుడు అక్కడ అగ్రీడ్ టు బై లోక్సభ అన్నారు కాబట్టి సింపుల్ మెజారిటీ అనేది సరిపోతుంది. సో రాజ్యసభ అనేది ఒక రెజల్యూషన్ ఇంట్రడ్యూస్ చేయాలి. ఆ రెజల్యూషన్ అనేది ఖచ్చితంగా అబ్సల్యూట్ మెజారిటీతో పాస్ అయిన తర్వాత లోక్సభకి పంపించడం జరుగుతుంది. లోక్సభలో ఓన్లీ సింపుల్ మెజారిటీతో పాస్ అయితే చాలు. సో స్టేట్మెంట్ నెంబర్ డి అనేది ఎందుకు రాంగో చూద్దాం. వైస్ ప్రెసిడెంట్ కెనాట్ హోల్డ్ ద ఆఫీస్ బియాండ్ హిస్ టర్మ్ ఆఫ్ 5 years ఇన్ ఎనీ కేస్ అని అంటున్నారు. ఇన్ ఎనీ కేస్ అని అంటే ఒకవేళ నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకోవడం అనేది కొంచెం లేట్ అయిందనుకోండి, డిలే అయిందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ అయితే ఉండాలి కదా, రోల్ అయితే కంటిన్యూ అవ్వాలి కదా. సో తనని ఎక్స్టెండ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఎనీ కేస్ అనేది ఇక్కడ రాంగ్. ప్రెసిడెంట్ ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ అనేవారు 5 years కంటే ఎక్కువగా కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటుంది. ఓన్లీ ఎక్కడ అని అంటే తన నెక్స్ట్ సక్సెసర్ వచ్చి ఆఫీస్ని అస్యూమ్ చేసుకునేంత వరకు ఈ రోల్ అనేది అలానే ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆప్షన్ నెంబర్ డి ఈజ్ రాంగ్. సో ఓన్లీ సి ఈజ్ రైట్. వాట్ కండిషన్ షుడ్ బి మెట్ ఫర్ ఎ క్యాండిడేట్ టు బి బికమ్ వైస్ ప్రెసిడెంట్? వైస్ ప్రెసిడెంట్ అవ్వడానికి ఏ కండిషన్స్ అనేవి ఉండాలి అని చెప్తున్నారు. ద క్యాండిడేట్ షుడ్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. ద క్యాండిడేట్ షుడ్ నాట్ బి ఏ మెంబర్ ఆఫ్ ఎనీ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్. ద క్యాండిడేట్ మే బీ ఏ మెంబర్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ అని అనడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ కొంచెం ట్రిక్కీగా ఇచ్చారు, దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమడుగుతున్నారు? ఏ కండిషన్స్ అనేవి ఉండొచ్చు అని అడుగుతూ ఉన్నారు. ఏ కండిషన్స్ అని అంటే ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ అయ్యే ముందు ఉండాల్సిన కండిషన్స్ అంటే వైస్ ప్రెసిడెంట్ అయ్యే ముందు అంటే నామినేషన్ వేసే టైంలో కాదు, ఎలక్టెడ్ అయ్యే టైంలో తను రిప్రజెంటేషన్ ఒక పదవిని, వైస్ ప్రెసిడెంట్ పదవిని అస్యూమ్ చేసుకునే టైంలో తనకి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏమని అడుగుతున్నారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఉండకూడదు అని అంటున్నారు. సో వేరే ఏ ఆఫీస్ నుండి కూడా తను ప్రాఫిట్ని డిరైవ్ చేయకూడదు. దట్ మీన్స్ శాలరీస్ని ఆర్ ఎటువంటి అలవెన్సెస్ని డిరైవ్ చేయకూడదు. ఓన్లీ వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ మాత్రమే ఉండాలి తన రోల్కి. సో ఇది కరెక్ట్. ద క్యాండిడేట్ షుడ్ నాట్ బి ఏ మెంబర్ ఆఫ్ ఎనీ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్.
పార్టిసిపేట్ చేసే ముందు ఉండొచ్చు. మనం ఎంపీ ప్రణబ్ ముఖర్జీ గారిని చూసాం, తను ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యే ముందు వరకు ఎంపీగా ఉన్నారు. సో అలా చాలామంది వైస్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యే ముందు వరకు ఎంపీగా ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ కెన్ బి ఎంపీ బిఫోర్ ఎలక్షన్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్, కానీ ఆఫ్టర్ అజ్యూమింగ్, ఎప్పుడైతే అజ్యూమ్ చేసుకోవడానికి వెళ్తున్నారో ఆ టైంలో మాత్రం తనకి ఎటువంటి ఈ పదవులు అంటూ ఉండకూడదు, ఇంక్లూడింగ్ ఎంపీ కూడా అయి ఉండకూడదు. యూ షుడ్ నాట్ బి మెంబర్ ఆఫ్ ఎనీ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ అని అంటున్నారు. కానీ ఇక్కడ ఏమడుతున్నారు స్టేట్మెంట్ ఏమిటో, ద క్యాండిడేట్ మే బీ ఏ మెంబర్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్లో అంటే ఎమ్మెల్యేగా కంటిన్యూ అవ్వచ్చు అని అంటున్నారు. సో ఇది రాంగ్. ఎమ్మెల్యే కూడా కంటిన్యూ అవ్వడానికి వీలు లేదు. వీటితో పాటు ఇంకేమైనా ఉన్నాయా కండిషన్స్? ఖచ్చితంగా ఉన్నాయి. 35 yearsని కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా సిటిజన్ ఆఫ్ ఇండియా అవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. అండ్ హీ షుడ్ బి క్వాలిఫైడ్ ఫర్ ఎలక్షన్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ రాజ్యసభకి మెంబర్ అవ్వడానికి కావాల్సిన అన్ని అర్హతలు తనకి ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఎందుకంటే రాజ్యసభలో చైర్మన్గా యాక్ట్ చేస్తారు కాబట్టి రాజ్యసభకి కావాల్సిన అర్హతలు అన్నీ ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో యూ షుడ్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. అదేవిధంగా యూ షుడ్ నాట్ బి మెంబర్ ఆఫ్ ఎనీ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ ఆర్ ఈవెన్ స్టేట్ లెజిస్లేచర్. అండ్ అదేవిధంగా 35 yearsని కంప్లీట్ చేసుకోవాలి. రాజ్యసభకి ఎన్నిక అవ్వడానికి కావాల్సిన అన్ని అర్హతలని కలిగి ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 1 and 2. ఆప్షన్ బి 1 and 2. So next question. Consider the following statements. Article 75 also contains the principle of individual responsibility. The president removes a ministers only on the advice of the prime minister. Article 75 is very very important. Article 75 దేని గురించి చెప్తుంది? Collective responsibility of the executive to the parliament, that స్పెసిఫికల్లీ టు లోక్సభ గురించి చెప్పడం అనేది జరుగుతుంది. కానీ ఇందులో ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ కూడా డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఏ మినిస్టర్ కెన్ బి రిమూవ్డ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. రైట్. సో ఆర్టికల్ 75 ఆల్సో కంటైన్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. ఎవరైనా మినిస్టర్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ప్రైమ్ మినిస్టర్కి నచ్చకపోయినట్లయితే ప్రైమ్ మినిస్టర్ తనని రిజైన్ చేయమని అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ తను రిజైన్ చేయట్లేదు అని అంటే హీ కెన్ అడ్వైజ్ ప్రెసిడెంట్ టు డిస్మిస్ దట్ పర్టికులర్ మినిస్టర్స్ ఫ్రమ్ హిస్ రోల్. ఆ పర్టికులర్ మినిస్టర్ని డిస్మిస్ చేయమని ప్రెసిడెంట్కి అడ్వైస్ చేసే అధికారం అనేది ప్రైమ్ మినిస్టర్కి ఉంది. ఇది పార్లమెంటరీ ఫీచర్ల యొక్క ముఖ్య క్యారెక్టరిస్టిక్, వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద పార్లమెంటరీ సిస్టమ్. దిస్ ఎన్ష్యూర్స్ ద ప్రైమ్ మినిస్టర్స్ లీడర్షిప్. ప్రైమ్ మినిస్టర్స్ యొక్క లీడర్షిప్ని కూడా ఇది ప్రమోట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. స్టేట్ లెవెల్ అయితే స్టేట్ మినిస్టర్. అందుకే ప్రైమ్ మినిస్టర్కి అందరూ కొంచెం భయపడే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఒకవేళ తన పర్ఫార్మెన్స్ అనేది నచ్చకపోయినట్లయితే ప్రైమ్ మినిస్టర్ కెన్ ఆస్క్ ఏ మినిస్టర్ టు గివ్ హిస్ రిజిగ్నేషన్. ఒకవేళ తను ఇవ్వట్లేదు అనుకుంటే ప్రెసిడెంట్ ద్వారా కూడా తనని డిస్మిస్ చేసే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఇది కూడా ఆర్టికల్ 75లో డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఆర్టికల్ 75లో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మినిస్టర్ టు ద ప్రైమ్ మినిస్టర్, దట్ మీన్స్ టు ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ గురించి కూడా డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో స్టేట్మెంట్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. సో ప్రెసిడెంట్ రిమూవ్స్ ఏ మినిస్టర్స్ ఓన్లీ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. ఇట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. రైట్. సో ఒకవేళ పర్ఫార్మెన్స్ కనుక ప్రైమ్ మినిస్టర్ నచ్చకపోయినట్లు ప్రైమ్ మినిస్టర్ చెప్పిన తర్వాతనే ప్రెసిడెంట్ రిమూవ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఎలోన్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేది రికమెండ్ చేయాల్సిన అవసరం అనేది లేదు. దట్ ఎన్ష్యూర్స్ ద ప్రైమ్ మినిస్టర్స్ లీడర్షిప్ ఓవర్ ఈజ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఆప్షన్ సి, both 1 and 2 are right statements. Next question. With reference to the legislative powers of the president, consider the following statements. Statement number 1. The president can summon or prorogue the parliament and dissolve the Lok Sabha. The president alone decides on questions regarding the disqualifications of members of parliament. Statement number 3. The president can seek the advice from the Supreme Court on any question of law or fact. Right. ఈ క్వశ్చన్ అనేది లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ మీద అడగడం జరిగింది. మనకి తెలుసు ప్రెసిడెంట్ కెన్ సమోన్ ఆర్ ప్రొరోగ్ ద పార్లమెంట్. ఏ ఆర్టికల్లో ఉండి? అండర్ ఆర్టికల్ 85 ప్రెసిడెంట్ కెన్ సమోన్, దట్ మీన్ కాల్ ఫర్ ఏ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్. ప్రొరోగ్ అని అంటే ఎండ్ ఏ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్. రైట్. అదేవిధంగా డిజాల్వ్ కూడా చేసే అధికారం అనేది ఉంటుంది. ఎప్పుడు చేస్తారు? ఇది ఫుల్ టర్మ్ కంటే కంప్లీట్ అవ్వక ముందే డిజాల్వ్ చేసే అధికారం అనేది ఉంటుంది. కానీ ఇది ఒక ప్రెసిడెంట్ యొక్క డిస్క్రిషనరీ పవర్ కాదు. హీ హ్యాస్ టు యాక్ట్ ఆన్ ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైజ్ మేరకు మాత్రమే తను డిజాల్వ్ చేసే అధికారం అనేది ఉంటుంది. రైట్. సో ఇది స్టేట్మెంట్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. ప్రెసిడెంట్ alone decides on questions regarding the disqualifications of the members of parliament. Indeed, President decides the matters of disqualification.
డిస్క్వాలిఫికేషన్ రిలేటెడ్ ఏవైతే మ్యాటర్స్ ఉన్నాయో అండర్ ఆర్టికల్ 103 కింద ప్రెసిడెంట్ డిసైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ నాట్ ఎలోన్, నాట్ ఇండిపెండెంట్గా చేయరు. దీన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రెఫరెన్స్ పంపిస్తారు. రెఫరెన్స్ పంపించిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తన ఒపీనియన్ని వ్యక్తం చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ ఒపీనియన్ అనేది బైండింగ్గా ఉంటుంది. ద ఒపీనియన్ ఈస్ బైండింగ్ ఆన్ ద president. So he doesn't have any discretionary power here. He has to act on the opinion. He has to act according to the opinion rendered by the Election Commission of India. Election Commission of India ఏదైతే ఒపీనియన్ ఇస్తుందో ఆ ఒపీనియన్కి తగినట్లుగా ప్రెసిడెంట్ నడుచుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఎలోన్ అనేది రాంగ్. ఆర్టికల్ నెంబర్ ఎంత? ఆర్టికల్ 103 అనేది దీని గురించి చెప్పడం జరుగుతుంది. ఆర్టికల్ 102 వచ్చేసి ఏవైతే గ్రౌండ్స్ ఉన్నాయో, గ్రౌండ్స్ ఫర్ డిస్క్వాలిఫికేషన్, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, ఇలాంటివి 102లో మెన్షన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో హీ కెనాట్ టేక్ ఎనీ ఇండిపెండెంట్ డిసిషన్. సో స్టేట్మెంట్ నెంబర్ 2 ఈస్ రాంగ్. ద ప్రెసిడెంట్ కెన్ సీక్ అడ్వైస్ ఫ్రమ్ ద సుప్రీం కోర్ట్ ఆన్ ఎనీ క్వశ్చన్ ఆఫ్ లా ఆర్ ఎ ఫ్యాక్ట్. రైట్. సో అండర్ ఆర్టికల్ 143 ప్రెసిడెంట్ కెన్ రెఫర్ ఎనీ క్వశ్చన్ ఆఫ్ లా ఆర్ ఫ్యాక్ట్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ టు ద సుప్రీం కోర్ట్ ఫర్ అడ్వైజరీ ఒపీనియన్ కోసం పంపించే అధికారం అనేది ఉంటుంది. ఎంత ఆర్టికల్ నెంబర్? ఆర్టికల్ నెంబర్ 143. అండర్ ఆర్టికల్ 143 ఏదైనా లా క్వశ్చన్ ఉన్నా, ఏదైనా ఫ్యాక్ట్ ఉన్నా పబ్లిక్ ఇంపార్టెన్స్ రిలేటెడ్ అయితే దాన్ని ప్రెసిడెంట్ సుప్రీంకోర్టుని అడిగే అవకాశం అనేది ఉంటుంది. కానీ ఇది బైండింగ్గా ఉంటుంది. ఆ సుప్రీంకోర్టు యొక్క ఒపీనియన్ అంటే ప్రెసిడెంట్ మీద ఇది నాన్ బైండింగ్గా ఉంటుంది. ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఇస్తుందో ఇది బైండింగ్ ఉంటుంది, ఇక్కడ నాన్ బైండింగ్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ ఎనీ క్వశ్చన్ అని అడుగుతున్నారు, ఇక్కడ బైండింగ్గా నాన్ బైండింగ్గా మనల్ని అడగలేదు కాబట్టి సో స్టేట్మెంట్ నెంబర్ 3 అనేది కూడా కరెక్ట్. ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 1 and 3. ఓన్లీ 1 and 3. So next question. Consider the following statements. President can promulgate ordinances when the parliament is not in session. No demand for grant can be made except on his recommendations. మనం ఆల్రెడీ ఆర్డినెన్స్ పవర్ గురించి చూసాము. ఆర్టికల్ 123 కింద ప్రెసిడెంట్ కెన్ ఇష్యూ ఆర్డినెన్సెస్ వెన్ పార్లమెంట్ ఈజ్ నాట్ ఇన్ సెషన్. అప్పుడు అదేవిధంగా ఇమ్మీడియట్ యాక్షన్ ఈజ్ నెసెసరీ. అప్పుడే ఒకప్పుడు యాక్షన్ అనేది అవసరం ఉంటుంది, కానీ అక్కడ పార్లమెంట్ అనేది అక్కడ సెషన్లో ఉండదు. ఆ టైంలో మాత్రమే ప్రెసిడెంట్ ఇష్యూ చేయగలుగుతారు. రైట్. సో ఆర్డినెన్సెస్కి సేమ్ ఫోర్స్ ఉంటుంది. ఆర్డినరీ లా అయితే ఏదైతే ఫోర్స్ ఉంటుందో ఆ ఫోర్స్ అనేది ఉంటుంది. బట్ ఇట్ మస్ట్ బి అప్రూవ్డ్ విత్ ఇన్ ద 6 weeks ఆఫ్ రీఅసెంబ్లింగ్ ఆఫ్ ద పార్లమెంట్. సో ఎప్పుడైతే 6 weeks ఉంటుందో ఆ పీరియడ్ లోపలనే చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఒకవేళ లేకపోతే ఆ ఆర్డినెన్స్ అనేది ల్యాప్స్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అండ్ లా కూడా ఎఫెక్టివ్ లేకుండా పోతూ ఉంటుంది. సెకండ్ స్టేట్మెంట్లో ఏమడుగుతున్నారు? నో డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ కెన్ బి మేడ్ ఎక్సెప్ట్ ఆన్ హిస్ రికమెండేషన్. రైట్, కరెక్ట్. ఆర్టికల్ 113 అండ్ ఆర్టికల్ 117లో నో డిమాండ్ ఫర్ గ్రాంట్ అంటే ఏ విధమైన డిమాండ్స్ ఏమైతే ఉంటాయో గ్రాంట్స్ కోసం వాటిని ఎప్పుడూ చేయడానికి ఉండదు. ప్రెసిడెంట్ యొక్క రికమెండేషన్ అనేది ఖచ్చితంగా అవసరం. ప్రెసిడెంట్ యొక్క రికమెండేషన్ ఎందుకు అవసరం? ఇక్కడ ప్రెసిడెంట్ అంటే ఇక్కడ నథింగ్ బట్ ఎగ్జిక్యూటివ్ అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ క్రూషియల్ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. సో ఎటువంటి ఫైనాన్స్ రిలేటెడ్ మ్యాటర్స్ ఏవి వచ్చినా పార్లమెంట్లో ఖచ్చితంగా ఎగ్జిక్యూటివే వాటిని ఇనిషియేట్ చేసేలాగా ఈ మెకానిజంని ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఉంది. పార్లమెంట్ డస్ నాట్ పాస్ ఎనీ ఎక్స్పెండిచర్స్ వితౌట్ ద ఎగ్జిక్యూటివ్స్ అప్రూవల్ ఆర్ పర్మిషన్. సి దట్స్ ద మెయిన్ ఇంటెన్షన్. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మనీ బిల్స్ ఎందుకు అవసరం అవుతాయి? ప్రెసిడెంట్ యొక్క ప్రియర్ పర్మిషన్. అంటే ఇక్కడ ప్రెసిడెంట్ ఈస్ నథింగ్ బట్ ఎగ్జిక్యూటివ్ అంటే రియల్ ఎగ్జిక్యూటివ్ ఎవరు? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. రైట్, హెడెడ్ బై పార్లమెంట్. సో వారికి ఖచ్చితంగా ఒక అధికారాన్ని ఇవ్వడం కోసమే ఈ రకమైన మెకానిజాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. సో ఫైనాన్స్ రిలేటెడ్ ఏ యాక్టివిటీ జరగాలన్నా కూడా ఎగ్జిక్యూటివ్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేయడం జరుగుతూ ఉంటుంది. ఆన్సర్ ఈస్ రైట్. రైట్. సో ఇక్కడ ఏంటి అని అంటే ప్రెసిడెంట్ కెన్ ప్రొమల్గేట్ ఆర్డినెన్సెస్ వెన్ ద పార్లమెంట్ ఈస్ నాట్ ఇన్ సెషన్. ఇది కూడా రైట్. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఆన్సర్ వచ్చేసి బోత్ 1 and 2. సో నెక్స్ట్ క్వశ్చన్. మనీ బిల్స్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద పార్లమెంట్ ఓన్లీ విత్ ద ప్రెసిడెంట్స్ ప్రియర్ రికమెండేషన్స్. స్టేట్మెంట్ నెంబర్ 2. ద ప్రెసిడెంట్ కాంట్ మేక్ అడ్వాన్సెస్ అవుట్ ఆఫ్ కాంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. ఓన్లీ ద ప్రైమ్ మినిస్టర్ కెన్ డూ దట్ టు మీట్ ఎనీ అన్ఫోర్సిన్ ఎక్స్పెండిచర్స్. రైట్. సో మనీ బిల్ అనేది ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారు? పార్లమెంట్లో ఖచ్చితంగా ఎగ్జిక్యూటివ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తుంది, కానీ మళ్ళీ ప్రెసిడెంట్ యొక్క పర్మిషన్ అనేది అవసరం. ఆర్టికల్ 110 ఆఫ్ 3.
ఏదైతే ఉందో దాన్ని మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఏ మనీ బిల్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ లోక్సభ విత్ ప్రియర్ రికమెండేషన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అని చెప్పడం జరుగుతుంది. ప్రియర్ రికమెండేషన్ అంటే ప్రెసిడెంట్ యొక్క పర్మిషన్ లాంటిది. అది కూడా ప్రెసిడెంట్ అనేవారు ఎవరైతే ఉన్నారో వారు యాక్సెప్టెన్స్ అనేది ఇవ్వడమే జరుగుతూ ఉంటుంది. సో ఆర్టికల్ 110(3) అనేది క్లియర్గా చెప్తుంది లోక్సభలో మాత్రమే ఇనిషియేట్ చేయగలుగుతారు. అదేవిధంగా ప్రెసిడెంట్ యొక్క పర్మిషన్ అనేది అవసరం. పర్మిషన్ ఇన్ ద సెన్స్ రికమెండేషన్ అనేది ఖచ్చితంగా అవసరం అనేది చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా రాజ్యసభ కెన్ నాట్ ఇంట్రడ్యూస్ ఇట్. రాజ్యసభ కెనాట్ ఇంట్రడ్యూస్ ఇట్ ఆర్ ఈదర్ కెన్ అమెండ్ ఇట్ ఆర్ ఈదర్ రిజెక్ట్ ఇట్. రాజ్యసభలో మనీ బిల్ని ఇంట్రడ్యూస్ చేయలేము, అమెండ్మెంట్ చేయలేము, ఆర్ ఈవెన్ రిజెక్ట్ కూడా చేయలేము. ఓన్లీ సజెషన్స్ ఇవ్వడానికి కుదురుతూ ఉంటుంది. ఆ సజెషన్స్ని కూడా లోక్సభ యాక్సెప్ట్ చేయొచ్చు ఆర్ రిజెక్ట్ చేయవచ్చు. రైట్. సో కంప్లీట్గా ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జిక్యూటివ్ కంట్రోల్లో ఉండడం కోసం, దట్టు లోక్సభ పర్వ్యూలోనే ఉండడం కోసం ఈ మెకానిజాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. సో స్టేట్మెంట్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. స్టేట్మెంట్ నెంబర్ 2 వచ్చేస్తే ఏముంటుంది, కాంటింజెన్సీ ఫండ్ని ప్రెసిడెంట్ యాక్సెస్ చేయలేరు, ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ చేస్తారు అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ స్వాప్ చేయడం జరిగింది స్టేట్మెంట్స్ని. ఓన్లీ ప్రెసిడెంట్ కెన్ డూ. ప్రెసిడెంట్ హ్యాస్ ద అథారిటీ టు మేక్ అడ్వాన్సెస్ ఫ్రమ్ ద కాంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. ఎందుకోసం? టు మీట్ ఎనీ అర్జెంట్ ఆర్ అన్ఫోర్సిన్ ఎక్స్పెండిచర్స్. రైట్. సో ఏవైనా ఎక్స్పెన్సెస్ అనేవి జరుగుతున్నాయి అనుకోండి, ఆ ఎక్స్పెండిచర్స్ని మనం కోవిడ్ పాండమిక్ చూసాం, ఆ టైంలో కూడా ఒక అన్ఫోర్సిన్ ఎక్స్పెండిచర్. రైట్. సో దాన్ని మీట్ అవ్వడానికి కాంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియాని యూటిలైజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఆర్టికల్ నెంబర్ ఎంత? ఆర్టికల్ నెంబర్ వచ్చేసి ఆర్టికల్ 267 of the Indian Constitution deals with the contingency fund of India. Prime Minister does not have any power directly here. Right. President in fact acts on the aid and advice of the Council of Ministers headed by the Prime Minister. But Prime Minister doesn't have any direct power or direct control over the కాంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ టు యాక్ట్ త్రూ ద ఛానల్ ఆఫ్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ ద్వారా మాత్రమే కాంటింజెన్సీ ఫండ్ని యాక్సెస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో స్టేట్మెంట్ నెంబర్ 2 ఈజ్ రాంగ్. ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్. With reference to the legislative powers of the president, consider the following statement. President can nominate 12 members of Lok Sabha. His prior recommendation is needed to introduce a bill related to the state boundary alteration. The ordinances promulgated by him must be approved by the parliament within 6 months from its reassembly. 12 మెంబర్స్ని ఎక్కడ నామినేట్ చేస్తారంటున్నారు? లోక్సభకి నామినేట్ చేయడం అని అంటున్నారు. ఇక్కడ వరకు రైట్, 12 మెంబర్స్ నామినేట్ చేస్తారు, కానీ ఎక్కడిక రాజ్యసభకి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. లోక్సభకి చేయరు, రాజ్యసభకి చేయడం జరుగుతూ ఉంటుంది. ఆర్టికల్ నెంబర్ ఎంత? ఆర్టికల్ నెంబర్ వచ్చేసి 80. ఆర్టికల్ 80 డీల్స్ విత్ ద నామినేషన్ ఆఫ్ మెంబర్స్ టు ద రాజ్యసభ. ఏ ఫీల్డ్స్ని చేస్తారు? లిటరేచర్, ఆర్ట్స్, సైన్స్ అండ్ సోషల్ సర్వీసెస్ నుండి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎర్లియర్ ఏం చేసేవారు? ప్రెసిడెంట్ కెన్ నామినేట్ 2 ఆంగ్లో ఇండియన్ టు ద లోక్సభ. బట్ ఎప్పుడైతే 144th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చిందో దాని ద్వారా దీన్ని కూడా రిమూవ్ చేయడం అనేది జరిగింది. నౌ దెర్ ఆర్ నో నామినేటెడ్ మెంబర్స్ ఇన్ ద లోక్సభ. ఓన్లీ నామినేటెడ్ మెంబర్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ రాజ్యసభ. అది కూడా 12 మెంబర్స్ని ప్రెసిడెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఫ్రమ్ ద ఫీల్డ్స్ ఆఫ్ లిటరేచర్, ఆర్ట్స్, సైన్స్ అండ్ సోషల్ సర్వీసెస్. రైట్. సో ఇక్కడ వచ్చేసి ఆన్సర్ అనేది రాంగ్. మీరు గుర్తుపెట్టుకోండి, 12 మెంబర్స్ వరగానే మనం దీన్ని ఇగ్నోర్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. స్టేట్మెంట్ పూర్తిగా చదివిన తర్వాతనే మనం కంక్లూడ్కి రావాల్సిన అవసరం అనేది ఉంటుంది. స్టేట్మెంట్స్ అనేది హాఫ్ చదవకూడదు. రైట్. సో హీస్ రికమెండేషన్ ఈజ్ నీడెడ్ టు ఇంట్రడ్యూస్ ఏ బిల్ రిలేటెడ్ ద స్టేట్ బౌండరీ ఆల్టరేషన్. ట్రూ. ఆర్టికల్ 3 కింద ఏదైనా స్టేట్ బౌండరీ రిలేటెడ్ ఏమైనా చేంజ్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా ప్రెసిడెంట్ యొక్క ప్రియర్ రికమెండేషన్ అనేది అవసరం. సో ఎనీ బిల్ రిలేటెడ్ టు ద ఫార్మేషన్, ఆల్టరేషన్ ఆర్ రీనేమింగ్ ఆఫ్ ఎ స్టేట్ ఫర్ దట్ మ్యాటర్ రిక్వైర్స్ ద ప్రియర్ పర్మిషన్ ఆఫ్ ఆర్ పర్మిషన్ ఇన్ ద సెన్స్ రికమెండేషన్. సో ప్రియర్ రికమెండేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ బిఫోర్ ఇంట్రడ్యూసింగ్ దట్ పర్టికులర్ బిల్ ఇన్ ద పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసే ముందు ఖచ్చితంగా ప్రెసిడెంట్ యొక్క పర్మిషన్ అనేది అవసరంగా ఉంటుంది. పర్మిషన్ అగైన్ మళ్ళీ రికమెండేషన్. పర్మిషన్ అంటే ఇక్కడ రికమెండేషన్. ఇది లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయొచ్చు, లేదంటే రాజ్యసభలో కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. మనీ బిల్ అంటే రిస్ట్రిక్షన్ అంటూ ఏది లేదు. ఇట్ కెన్ బి ఇంట్రడ్యూస్ బోత్ ఇన్ లోక్సభ యాజ్ వెల్ యాజ్ రాజ్యసభ. రైట్. సో ఇక్కడ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఆర్డినెన్స్ ప్రొమల్గేటెడ్ బై హిమ్ మస్ట్ బి అప్రూవ్డ్ బై పార్లమెంట్ విత్ ఇన్ 6 months. ఇక్కడ ఫ్యాక్ట్ని చేంజ్ చేయడం జరిగింది. విత్ ఇన్ 6 weeks ఫ్రమ్ ఇట్స్ రీఅసెంబ్లీ. విత్ ఇన్ 6 weeks ఫ్రమ్ ఇట్స్ రీఅసెంబ్లీ. ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 2. ఇది కూడా రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రెసిడెంట్ కెన్ సీక్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ద administration of the affairs of the union. Statement number 2. The president can appoint an interstate council to promote center-state and interstate cooperation. రైట్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రెగ్యులర్గా అడగడం జరుగుతుంది ఈ ఆర్టికల్ బేస్ మీద. ఇది ఆర్టికల్ 78 నుండి అడగడం జరిగింది. రైట్. అకార్డింగ్ టు ద ఆర్టికల్ 78, ద ప్రైమ్ మినిస్టర్ మస్ట్ కమ్యూనికేట్ టు ద ప్రెసిడెంట్ ఆల్ ద డిసిషన్స్ ఆఫ్
కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ రిలేటెడ్ ఏదైతే డిసిషన్స్ తీసుకుంటారో అన్ని డిసిషన్, అడ్మినిస్ట్రేషన్ డిసిషన్ అయినా అవ్వచ్చు, లెజిస్లేటివ్ ఏదైనా కొత్తగా ఇంట్రడ్యూస్ చేసే బిల్స్ గురించి అయినా కూడా ప్రెసిడెంట్కి చెప్పాల్సిన అవసరం అనేది ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ మస్ట్ కమ్యూనికేట్ టు ద ప్రెసిడెంట్ ఆల్ ద డిసిషన్స్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ రిలేటెడ్ టు ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద యూనియన్ యాజ్ వెల్ యాజ్ ద లెజిస్లేటివ్ ప్రపోజల్ దట్ ఆర్ బీయింగ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద లోక్సభ, రైట్. సో అన్ని విషయాలను ప్రెసిడెంట్కి కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఇన్ఫ్యాక్ట్ ప్రెసిడెంట్ ఈవెన్ హ్యాస్ ద రైట్ టు ఆస్క్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆన్ ఎనీ మ్యాటర్ రిలేటెడ్ టు ద గవర్నెన్స్ ఆఫ్ ద యూనియన్. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడైతే యూనియన్ లెవెల్లో ఉంటారు కాబట్టి సో యూనియన్ రిలేటెడ్ ఏమైనా గవర్నెన్స్ మ్యాటర్ని ప్రెసిడెంట్ కూడా తను ప్రొయాక్టివ్గా అడిగి తెలుసుకునే అధికారం అనేది కూడా ఉండడం జరిగింది. సో అండర్ ఆర్టికల్ 78 ప్రెసిడెంట్ కెన్ సీక్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద అఫైర్స్ ఆఫ్ ద యూనియన్. స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ద ప్రెసిడెంట్ కెన్ అపాయింట్ అన్ ఇంటర్-స్టేట్ కౌన్సిల్ టు ప్రమోట్ సెంటర్-స్టేట్ అండ్ ఇంటర్-స్టేట్ కోఆపరేషన్, రైట్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ 263 దీని గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. అండర్ ఆర్టికల్ 263 ద ప్రెసిడెంట్ కెన్ ఎస్టాబ్లిష్ అన్ ఇంటర్-స్టేట్ కౌన్సిల్ ఫర్ బెటర్ కోఆర్డినేషన్ బిట్వీన్ ద యూనియన్ అండ్ ద స్టేట్స్. ఎందుకు ఈ కౌన్సిల్ అనేది డిస్ప్యూట్స్ ఏవైనా ఉన్నా వాటిని డిస్కస్ చేయడానికి, కోఆపరేషన్ మెకానిజమ్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్కువగా యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో సెంటర్ స్టేట్ రిలేషన్స్ని బలోపేతం చేయాలంటే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. రెగ్యులర్గానే సర్కారియా కమిషన్ కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి బోత్ 1 and 2. ఇక్కడ మనల్ని కరెక్ట్ అడిగారు కాబట్టి బోత్ 1 and 2. So next question. With reference to the various powers of the president, consider the following statements. International treaties are concluded on behalf of the president subject to no approval of the parliament. He can declare war or conclude peace. He may return the money bill for the reconsideration by the parliament, రైట్. సో అన్ని ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా ప్రెసిడెంట్ పేరు మీదనే జరగడం అనేది చూస్తూ ఉంటాము. ఏ ఆర్టికల్ దీన్ని డిస్కస్ చేసింది? ఆర్టికల్ 73 డీల్స్ విత్ దీస్ కైండ్ ఆఫ్ ట్రీటీస్ అండ్ అగ్రిమెంట్స్. ఆల్ ఇంటర్నేషనల్ ట్రీటీస్ అండ్ ఈవెన్ ద అగ్రిమెంట్స్ ఆర్ కంక్లూడెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీ నేమ్ మీదనే కంక్లూడ్ చేయడం అనేది జరుగుతుంది. కానీ కొన్ని ట్రీటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా అప్రూవల్ అనేది అవసరం. ప్రెసిడెంట్ యొక్క అప్రూవల్ అనేది ఖచ్చితంగా అవసరం. ప్రెసిడెంట్ ఇన్ ద సెన్స్ పార్లమెంట్ యొక్క అప్రూవల్ అనేది అవసరం. కొన్ని ట్రీటీస్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా అవి పార్లమెంట్ యొక్క ఆమోదాన్ని పొందాల్సిన అవసరం అనేది ఉంటుంది బిఫోర్ దే కెన్ బి ఇంప్లిమెంటెడ్ యాజ్ ఎ లాస్. మనం చూసాము ఇండో-యుఎస్ సివిల్ న్యూక్లియర్ డీల్ అనేది 2008లో జరిగింది. కానీ దాని యొక్క పార్లమెంట్ యొక్క ఆమోదం అనేది అవసరం అనేది చూసాము. మనం క్యోటో ప్రోటోకాల్ ఇలాంటివి ఉంటాయి. అలాంటివి ఖచ్చితంగా పార్లమెంట్ యొక్క ఆమోదం అనేది అవసరం అవుతూ ఉంటాయి, రైట్. సో ఏం చెప్తూ ఉంటుంది? ఎనీ ఆర్టికల్ 253 దీని గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. పార్లమెంట్ హ్యాస్ ద పవర్ టు మేక్ లాస్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ఎనీ ట్రీటీ ఆర్ అగ్రిమెంట్ ఆర్ కన్వెన్షన్ విత్ ఫారెన్ కంట్రీస్తో ఏమైనా ట్రీటీస్ చేసుకున్నా, అగ్రిమెంట్స్ ఉన్నా, కన్వెన్షన్స్ ఉన్నా వాటన్నింటినీ ఇంప్లిమెంట్ చేయడానికి పార్లమెంట్కి అధికారం ఉంది అనేది చెప్పడం జరుగుతూ ఉంటుంది. 73 ప్రకారం ఏంటి? అన్ని ట్రీటీస్ అనేవి ప్రెసిడెంట్ పేరు మీద కంక్లూడ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇవి చేసినవి పార్లమెంట్ అనేది ఆమోదించాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో పార్లమెంట్ని ఎంపవర్ చేసిన ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 253 ఎంపవర్స్ ద పార్లమెంట్ టు మేక్ లాస్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ఎనీ అగ్రిమెంట్ ఆర్ ట్రీటీ ఆర్ కన్వెన్షన్స్ విత్ ఫారెన్ కంట్రీస్. సో ఇక్కడ నో అప్రూవల్ అన్నారు కాబట్టి ఇది రాంగ్. ఇక్కడ వరకు స్టేట్మెంట్ అనేది కరెక్ట్, కానీ సెకండ్ హాఫ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సో సెకండ్ హాఫ్లో ఉన్న ఫస్ట్ హాఫ్లో ఉన్న మిస్టేక్ అనేది అది రాంగ్ అవుతుంది. హీ కెన్ డిక్లేర్ ఆర్ కంక్లూడ్ పీస్, రైట్. సో స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఇక్కడ ప్రెసిడెంట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఎవరైతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అడ్వైస్ ఉందో ఆ అడ్వైస్ మేరకే చేయడం జరుగుతుంది. ఈజ్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్. ఆర్టికల్ 53 అనేది దీని గురించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రెసిడెంట్ అడ్వైస్ మీదనే చేస్తారు, అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీదనే చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. హీ క్యాన్ డిక్లేర్ వార్ ఆర్ కంక్లూడ్ పీస్. హీ మే రిటర్న్ ద మనీ బిల్ ఫర్ రీకన్సిడరేషన్ ఆఫ్ ద పార్లమెంట్. మనీ బిల్ని ఆర్టికల్ 110 కింద ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది విత్ ప్రియర్ రికమెండేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ రికమెండ్ చేస్తారు. మళ్ళీ దాన్ని ప్రెసిడెంటే రిటర్న్ పంపించే అవకాశం అనేది ఉండదు. హీ మస్ట్ గివ్ ఈస్ అసెంట్ టు ద మనీ బిల్ వన్స్ ఇట్ ఈస్ పాస్డ్ బై ద పార్లమెంట్ ఒకసారి పాస్ చేసిన తర్వాత ఖచ్చితంగా మనీ బిల్కి తన అసెంట్ అనేది ఇవ్వాల్సిన అవసరం అనేది ఉండవు. ఇక్కడ వీటో పవర్స్ అనేది ఎటువంటి వీటో పవర్స్ని యూజ్ చేయడానికి వీలు లేదు. వీటో పవర్స్ అంటే ఏముంటాయి? వీటో పవర్స్ 3 టైప్స్ ఉంటాయి. అబ్సల్యూట్ వీటో అనేది ఉంటుంది, సస్పెన్సివ్ వీటో ఉంటుంది, అదేవిధంగా పాకెట్ వీటో అనేది ఉంటుంది. అబ్సల్యూట్ వీటో అంటే ఏం చేస్తారు? సో ఆల్టుగెదర్ ఏంటి అని అంటే హీ విత్ హోల్డ్స్ గివింగ్ ద అసెంట్ ఇవ్వకుండా అలానే ఉంచడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ రిజెక్షన్ ఆఫ్ ద బిల్ కంప్లీట్గా. సస్పెన్సివ్ వీటో అంటే ఏం చేస్తారు? సెకండ్ టైం మళ్ళీ ఒకసారి చూడండి అని చెప్పేసి పార్లమెంట్కి
రెఫర్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ పార్లమెంట్ సెకండ్ టైం కూడా మార్చొచ్చు, మార్చకుండా అదే విధంగా మళ్ళీ పాస్ చేసి ప్రెసిడెంట్ కోసం అసెంట్ కోసం పంపిస్తే తను ఖచ్చితంగా తన అసెంట్ని ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ సస్పెన్సివ్ వీటో. పాకెట్ వీటో ఏం చేస్తారు, ఇక్కడ అబ్సల్యూట్ వీటో లాగా కంప్లీట్గా రిజెక్ట్ చేస్తున్నానని చెప్పరు, ఆర్ ఇక్కడ సస్పెన్సివ్ వీటో లాగా మీరు మళ్ళీ చూడండి అని చెప్పరు. హీ డజంట్ యాక్ట్ అపాన్ ద బిల్, డజంట్ యాక్ట్ అపాన్ ద బిల్, కంప్లీట్గా ఇండెఫినెట్గా దాని మీద యాక్ట్ చేయకుండా ఉంటారు. అందుకే పాకెట్ వీటో అని అంటారు. సో పాకెట్లోనే ఉంది తప్ప ఏమీ డిసిషన్ తీసుకోవట్లేదు అని ఇండికేట్ చేయడానికి, జస్ట్ నామిక్లేచర్గా ఇండికేట్ చేయడానికి పాకెట్ వీటో అని చెప్పడం జరిగింది. అబ్సల్యూట్ వీటో అంటే సంతకం పెట్టకుండా ఉండడం, అంటే రిజెక్ట్ చేసినట్టే. ఇక్కడ ఇది వచ్చి సస్పెన్సివ్ వీటో అని అంటే ఒకసారి పంపించేసి మళ్ళీ సెకండ్ టైం వస్తే మళ్ళీ దాన్ని ఆమోదించడం. పాకెట్ వీటో అని అంటే ఎటువంటి డిసిషన్ని తీసుకోకుండా ఉండడం అనేది పాకెట్ వీటో కింద తెలియజేస్తూ ఉంటుంది. సో హీ కెనాట్ సెండ్ ఇట్ బ్యాక్. ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 2. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఏ పర్సన్ షెల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ ఎలక్షన్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఇఫ్ హీ హోల్డ్స్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్లీ. No person shall be eligible for election as president unless he has completed the age of 30 years అని అడుగుతున్నారు. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద మాత్రమే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉండకూడదని చెప్పడం జరుగుతుంది. కానీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఆర్టికల్ 58 ఆఫ్ 2 టు బి ప్రిసైజ్ ఏమేం చెప్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉండకూడదు, ఆర్ ఎనీ గవర్నమెంట్ ఆఫ్ ఎనీ స్టేట్ అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎనీ లోకల్ అథారిటీ ఆర్ ఈవెన్ మున్సిపల్ కమిషన్ ఏదైనా ఉన్నా కూడా ఎక్కడ కూడా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఉండకూడదు అని చెప్పడం జరుగుతుంది. పంచాయత్ రాజ్ అవ్వచ్చు ఆర్ అర్బన్ లోకల్ బాడీస్ అవ్వచ్చు, ఎక్కడ కూడా తనకి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉండకూడదు అని చెప్తుంది. చెప్పాను కదా ఇంకా క్లాస్లో ముందుగానే, ఇక్కడ మనకు ప్రెసిడెంట్ ఎలక్ట్ అయిన తర్వాత ఆఫీస్ని అస్యూమ్ చేసుకునే ముందు ఇమ్మీడియట్గా ముందే రిజైన్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. ఆఫీస్ని ఎప్పుడైతే అస్యూమ్ చేసుకోవడానికి వెళ్తారో అప్పుడు యూ షుడ్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అండర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ఈదర్ లోకల్ అథారిటీస్. ఏ లోకల్ అథారిటీస్ కింద కూడా తనకి ఎటువంటి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఉండకూడదు. రైట్, సో ఇది రాంగ్. నో పర్సన్ షెల్ బి ఎలిజిబుల్ ఫర్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ అన్లెస్ హీ హ్యాస్ కంప్లీటెడ్ ద ఏజ్ ఆఫ్ 30 years అని అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇది 35 years. మనం క్వాలిఫికేషన్స్లో చూసాం కదా, ఇది 35 years లాగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్, క్వాలిఫికేషన్స్ అనేవి కూడా ఎక్కడ మెన్షన్ చేశారు, ఆర్టికల్ 58(1)లో క్వాలిఫికేషన్స్ రిలేటెడ్ మెన్షన్ చేయడం అనేది జరిగింది. 35 years ఉండాలి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, విత్ రెఫరెన్స్ టు ద కండిషన్స్ ఆఫ్ ప్రెసిడెంట్స్ ఆఫీస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. హీ కెన్ రిమైన్ యాజ్ ఎ లోకల్ బాడీ మెంబర్ అండ్ దెర్ ఈస్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ వెకేటింగ్ హిస్ సీట్. డ్యూరింగ్ హిస్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ హీ కెనాట్ బి అరెస్టెడ్ ఇన్ సివిల్ అఫెన్సెస్ బట్ కెన్ బి అరెస్టెడ్ ఇన్ క్రిమినల్ అఫెన్సెస్. రైట్, సో ఇందాకే చూసాం ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద ఈవెన్ లోకల్ బాడీలో కూడా ఎటువంటి మెంబర్షిప్ అనేది ఉండకూడదు. రైట్, సో ఇది రాంగ్. స్టేట్మెంట్ నెంబర్ 2 వచ్చేసి ఏం చెప్తూ ఉంది, ఇక్కడ డ్యూరింగ్ హిస్ టర్మ్ హీ కెనాట్ బి అరెస్టెడ్ ఇన్ సివిల్ అఫెన్సెస్ బట్ కెన్ బి అరెస్టెడ్ ఇన్ క్రిమినల్ అఫెన్సెస్ అని చెప్పడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ రివర్స్లో ఉంటుంది. ఆర్టికల్ 361 ఏం చెప్తుంది, ప్రెసిడెంట్ ఎంజాయ్స్ ఇమ్యూనిటీ ఫ్రమ్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ అనేవి ఎటువంటి క్రిమినల్ ప్రొసీడింగ్స్ అనేవి ఇనిషియేట్ చేయడానికి వీలు లేవు. సివిల్ ప్రొసీడింగ్స్ని 2 months పీరియడ్ నోటీస్ ఇచ్చిన తర్వాతనే సివిల్ ప్రొసీడింగ్స్ అనేవి ప్రొసీడ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కానీ నో క్రిమినల్ ప్రొసీడింగ్ కెన్ బి ఇన్స్టిట్యూటెడ్ అగైన్స్ ద ప్రెసిడెంట్ డ్యూరింగ్ హిస్ టెన్యూర్. రైట్, సో ఇది కూడా రాంగ్. ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ అని అడిగారు కాబట్టి నీదర్ వన్ నార్ టూ. సో క్వశ్చన్ నెంబర్ 19. యాజ్ పర్ ద ఆర్టికల్ 61 పార్లమెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ బి ఇంపీచ్డ్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ వయలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్, యాజ్ పర్ ఆర్టికల్ 61 the president of India can be impeached on the ground of violation of the constitution. The constitution clearly defines the meaning of the phrase violation of the constitution. Right, so violation of the constitution ని క్లియర్గా డిఫైన్ చేశారు అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్ డిఫినేషన్ అన్నప్పుడే మీరు అర్థం చేసుకోవాలి, ఇటువంటివి ఉండవు. కాన్స్టిట్యూషన్ అనేది చాలా లిమిటెడ్గా డాక్యుమెంటేషన్ అనేది ఉంటుంది. సో ఇట్లాంటి డెఫినేషన్స్ అనేవి ఏవి మెన్షన్ చేయలేరు. పార్లమెంట్ యొక్క ఇంటర్ప్రిటేషన్కి ఆర్ జ్యుడిషియరీ యొక్క ఇంటర్ప్రిటేషన్కి వాటిని వదిలేయడం జరిగింది. ఇండీడ్ ఆర్టికల్ 61 కూడా దీని గురించి డిస్కస్ చేస్తూ ఉంటుంది, ఇంపీచ్మెంట్ గురించి డిస్కస్ చేస్తుంది ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ వయలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రైట్, సో స్టేట్మెంట్ అనేది రైట్. ఇంపీచ్మెంట్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందో మనం ఆల్రెడీ చూడడం జరిగింది. ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూడడం జరిగింది. సో ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ వయలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బట్ ద టర్మ్ హ్యాస్ బీన్ నోవేర్ డిఫైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 1. సో నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ప్రెసిడెంట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్. ఆర్టికల్ 53 states that executive power of the union shall be vested in the
ప్రెసిడెంట్, రైట్. సో ఆర్టికల్ 79 ఏం చెప్తూ ఉంటుంది? ఆర్టికల్ 79 ఏం చెప్తూ ఉంటుంది? పార్లమెంట్ ఆఫ్ ఇండియా కన్సిస్ట్ ఆఫ్ 3 కాంపోనెంట్స్, ది ప్రెసిడెంట్, రాజ్యసభ అండ్ లోక్సభ, రైట్. సో ప్రెసిడెంట్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద లెజిస్లేటివ్ ప్రాసెస్. ఈవెన్ పార్లమెంట్లో కూడా తన ఇంటిగ్రల్ పార్ట్గా కన్సిడర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకోసం? హీ సమాన్స్ అండ్ ప్రొరోగ్స్ ద పార్లమెంట్ అండ్ గివ్స్ అసెంట్ టు ద బిల్. ఈవెన్ ఏవైనా కూడా జాయింట్ సెట్టింగ్స్ జరుగుతూ ఉన్నా, బడ్జెట్ స్పీచెస్ ఉన్నా, వాటన్నింటిని అడ్రస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి సో ప్రెసిడెంట్ ఈజ్ కన్సిడర్డ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్. అదేవిధంగా ఆర్టికల్ 53 అనేది ఏం చెప్తూ ఉంటుంది? ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్ ఈస్ వెస్టెడ్ ఇన్ ద ప్రెసిడెంట్ అండ్ ఈజ్ ఎక్సర్సైజ్డ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ బై హిజ్ ఆఫీసర్స్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆర్టికల్ 53 అనేది ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్ అనేది ప్రెసిడెంట్లోనే ఉంది అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ఆన్సర్ వచ్చేసి బోత్ 1 and 2. నెక్స్ట్ క్వశ్చన్. If the election of the President of India is declared void by the Supreme Court, all acts done by him or in the performance of duties of his or her office of President before the date of decision become invalid. ఏం చెప్తున్నారు? ఒకవేళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఎలక్షన్ అనేది డిస్క్వాలిఫై అయినట్లయితే, రైట్, సో అది తర్వాత వాళ్ళు చేసిన యాక్ట్స్ అనేవి, అంతకుముందు చేసిన యాక్ట్స్ అనేవి ఇన్వాలిడ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది ఈ స్టేట్మెంట్లో. ఎలక్షన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ బి పోస్ట్పోన్డ్ ఆన్ ద గ్రౌండ్స్ దట్ సమ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ హ్యావ్ బీన్ డిజాల్వ్డ్ అండ్ ఎలక్షన్స్ ఆర్ yet to take place. When a bill is presented to the President of India, the Constitution prescribes the time limits within which he or she has to declare his or her consent, రైట్. సో ఇక్కడ ఏం అడుగుతున్నారు? ఫస్ట్ స్టేట్మెంట్లో ఏం అడుగుతున్నారు? ఒకవేళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ అనేది సుప్రీంకోర్టు అనేది నలిఫై చేసినట్లయితే ఆర్ వాయిడ్ చేసినట్లయితే, వాళ్ళు చేసిన అఫీషియల్ కెపాసిటీలో వాళ్ళు తీసుకున్న డిసిషన్స్ అనేవి కూడా ఇన్వాలిడ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. కానీ అలా జరగదు. ఆర్టికల్ 71 ఏం చెప్తుంది? ఆర్టికల్ 71 అనేది అవన్నీ యాక్షన్స్ ఏవైతే అంతకుముందు చేశారో వాళ్ళ యాక్షన్స్ అనేది వ్యాలిడ్గానే ఉండడం అనేది చెప్తూ ఉంటుంది. సో ఆర్టికల్ 71, టు బి ప్రిసైజ్ ఆర్టికల్ 71(2) దీని గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్ ఎన్ష్యూర్స్ ద కంటిన్యూటీ ఆఫ్ ద గవర్నెన్స్ అండ్ ఈవెన్ ప్రొటెక్ట్స్ ద డిసిషన్స్ విచ్ ఆర్ టేకెన్ ప్రీవియస్లీ, రైట్. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్, రైట్. సో స్టేట్మెంట్ 1 ఈస్ రాంగ్. సెకండ్ స్టేట్మెంట్ ఏం చెప్తున్నారు? ఎలక్షన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ బి పోస్ట్పోన్డ్ ఆన్ ద గ్రౌండ్ దట్ సమ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ హ్యావ్ బీన్ డిజాల్వ్డ్ అండ్ ఎలక్షన్స్ ఆర్ yet to take place. ఆర్టికల్ 62 ఏం చెప్తుంది? ఆర్టికల్ 62 ఓన్లీ ఏంటంటే ప్రెసిడెంట్ ఎలక్షన్ మస్ట్ బీ హెల్డ్ బిఫోర్ ద ఎక్స్పైరీ ఆఫ్ ద కరెంట్ ప్రెసిడెంట్ టర్మ్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆర్టికల్ 62 ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ అనేది ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క టర్మ్ అనేది కంప్లీట్ అవ్వకముందుకే చేయాలి అని చెప్పడం జరుగుతుంది. ఏమైనా వేకెన్సీస్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో ఉన్నట్లయితే అవి ప్రెసిడెంట్ ఎలక్షన్ ప్రాసెస్ని ఎటువంటి ప్రభావితం చూపించవు. దే డు నాట్ షో ఎనీ ఎఫెక్ట్ ఆన్ ద ప్రెసిడెంట్స్ ఎలక్షన్స్. అదేవిధంగా ద ఎలక్షన్ ఈస్ కండక్టెడ్ విత్ ద ఎగ్జిస్టింగ్ మెంబర్ ఆఫ్ ద ఎలక్టోరల్ కాలేజ్ రాదర్ దెన్ వెయిటింగ్ ఫర్ ద అదర్ పీపుల్ టు జాయిన్ దెమ్, రైట్. సో ఎట్ ద టైమ్ ఆఫ్ ఓటింగ్ ఎవరైతే ఎలక్టోరల్ కాలేజ్లో ఉంటారో వారితో మాత్రమే ఈ ఎలక్షన్స్ అనేవి చేయడం జరుగుతూ ఉంటుంది, ఎలక్షన్స్ అనేవి జరపడం జరుగుతుంది. సో దే కెనాట్ బి వెయిటెడ్ ఆర్ పోస్ట్పోన్. సో స్టేట్మెంట్ 2 ఈజ్ ఆల్సో రాంగ్. స్టేట్మెంట్ 3లో ఏం చెప్తున్నారు? వెన్ ఏ బిల్ ఈస్ ప్రెజెంటెడ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ద కాన్స్టిట్యూషన్ ప్రిస్క్రైబ్స్ ద టైమ్ లిమిట్స్ విత్ ఇన్ విచ్ హీ ఆర్ షీ హ్యాస్ టు డిక్లేర్ హిస్ ఆర్ హర్ కన్సెంట్, రైట్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? టైం లిమిట్ అనేది ఇచ్చారు. ఒక బిల్ని పాస్ చేసేసి పార్లమెంట్లో పాస్ చేసిన తర్వాత ప్రెసిడెంట్కి పంపించినప్పుడు ఇంత టైం పీరియడ్లో మీరు యాక్ట్ చేయాల్సి ఉంటుంది అని ఒక టైం లిమిట్ని మెన్షన్ చేశారు అని చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఎటువంటి టైం అనేది లేదు. మనకు తెలుసు ఆర్టికల్ 111 ఏం చెప్తుంది? వెన్ ప్రెసిడెంట్ ఈస్ ప్రెజెంటెడ్ విత్ ఎనీ బిల్ హీ మే గివ్ హిస్ బిల్, హీ మే గివ్ అసెంట్ టు ద బిల్. అసెంట్ అనేది ఇవ్వచ్చు ఆర్ రిటర్న్ ఇట్ ఫర్ రీకన్సిడరేషన్ చేయండి అని చెప్పే అవకాశం అనేది ఉంటుంది. ఎక్సెప్ట్ ఫర్ ద మనీ బిల్ ఆర్ హీ కెన్ యూజ్ ద పాకెట్ వీటో. దట్ మీనింగ్ హీ కెనాట్ డిక్లేర్ ఎనీ యాక్షన్స్ ఆన్ ద పర్టికులర్ బిల్. హీ డస్ నాట్ యాక్ట్ అపాన్ ద బిల్ మ్యాటర్ ఏదైతే ఉందో ఆ మ్యాటర్ మీద ఎస్ అని చెప్పరు, నో అని చెప్పరు, జస్ట్ పాకెట్లో వేసేసుకొని అలానే ఉండిపోతారు. సో 111 అనేది దీని గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ టైం లిమిట్ అనేది ఎక్కడా ప్రిస్క్రైబ్ చేయలేదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, నన్. ఇది యూపీఎస్సీ 2023లో అడగడం అనేది జరిగింది. యాక్షన్స్ అనేవి వ్యాలిడ్గానే ఉంటాయి. అదేవిధంగా ఎవరు ఖాళీగా ఉన్న ఎలక్టోరల్ కాలేజ్లో ఖాళీగా ఉన్నా కూడా
ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అనేవి పోస్ట్పోన్ అవ్వవు. అదేవిధంగా ఎటువంటి టైం లిమిట్ అంటూ లేదు. ఒక బిల్లు పార్లమెంట్ పాస్ చేసేసి ప్రెసిడెంట్కి ప్రజెంట్ చేసిన తరప్పుడు ఇంత టైం లోపలనే తన యొక్క కన్సెంట్ ఆర్ అసెంట్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అని ఎక్కడ టైం లిమిట్ అనేది పార్లమెంట్ ఆర్ కాన్స్టిట్యూషన్ ఆర్ సుప్రీంకోర్టు ఎక్కడ డిస్కస్ చేయలేదు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎలక్షన్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. The members of nominated to either houses of the parliament or legislative assemblies of states are also eligible to be included in the electoral college. Higher the number of elective assembly seats, higher is the value of vote of each MLA of that state. Statement number 3. The value of vote each MLA of Madhya Pradesh is greater than that of Kerala. The value of vote of each MLA of Puducherry is higher than that of the Arunachal Pradesh because of the ratio of the total population to the total number of elective seats in the Puducherry is greater than as compared to the Arunachal Pradesh తో కంపేర్ చేసినప్పుడు ఇది ఎక్కువగా ఉంటుంది అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో ఎమ్మెల్యే వాల్యూ ఎంత ఉంటుంది? ఎమ్మెల్యే ఓటింగ్ వాల్యూ టోటల్ పాపులేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్ అకార్డింగ్ టు ద 1971 సెన్సెస్ డివైడెడ్ బై ద టోటల్ ఎలెక్టెడ్ MLAs of that particular state. It is again divided by 1000. ఇది ఫార్ములా వాల్యూ ఆఫ్ MLA ఇన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఎమ్మెల్యే యొక్క వాల్యూని డిసైడ్ చేయడానికి ఈ ఫార్ములాని యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏమడుతున్నారు? ద టోటల్ మెంబర్స్ నామినేటెడ్ టు ఈదర్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ ఆర్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ద స్టేట్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద ఎలక్టోరల్ కాలేజ్. నామినేటెడ్ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వారు పార్టిసిపేట్ చేయరు. నామినేట్స్ ఎంపీస్ కూడా పార్టిసిపేట్ చేయరు. రైట్. సో ఇది రాంగ్. స్టేట్మెంట్లో ఏమంటున్నారు? సెకండ్ దాంట్లో హయ్యర్ ద నెంబర్ ఆఫ్ ఎలక్టివ్ అసెంబ్లీ సీట్స్ హయ్యర్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద ఓట్ ఆఫ్ ఈచ్ MLA ఆఫ్ ద స్టేట్. ఇక్కడ ఇది డినామినేటర్లో ఉండడం అనేది జరిగింది. రైట్. సో ఈ వాల్యూ అనేది పెరుగుతున్న కొద్దీ వాల్యూ ఆఫ్ MLA అనేది తగ్గుతూ వస్తూ ఉంటుంది. సో ఇది కూడా రాంగ్. ఈ వాల్యూ అనేది పెరుగుతున్న కొద్దీ ఫైనల్ వాల్యూ అనేది తగ్గుతూ ఉంటుంది. రైట్. కన్సిడరింగ్ ఏంటి అనేది టోటల్ పాపులేషన్ ఇక్కడ మనకి డిస్కస్ చేయలేదు కాబట్టి టోటల్ పాపులేషన్ని కాన్స్టెంట్గా తీసుకున్నప్పుడు మనం చూసినట్లయితే టోటల్ ఎలక్టివ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారు పెరుగుతున్న కొద్దీ MLA వాల్యూ అనేది తగ్గుతూ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ద వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ ఈచ్ MLA ఆఫ్ మధ్యప్రదేశ్ ఈజ్ గ్రేటర్ దెన్ దట్ ఆఫ్ కేరళ యొక్క వాల్యూ కంటే మధ్యప్రదేశ్ యొక్క వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. టోటల్ పాపులేషన్ మధ్యప్రదేశ్ అప్రాక్సిమేట్లీ 3 crore ఉండడం జరిగింది. వారి యొక్క సీట్స్ వచ్చేసి 230 ఉండడం అనేది జరిగింది. 330 అప్రాక్సిమేట్లీ ఉండడం అనేది జరిగింది. సో కేరళ వచ్చేసి ఎంత ఉన్నారు? 2.1 crore ఉంటారు. వారి యొక్క సీట్స్ వచ్చి 140 ఉండడం జరిగింది. అగైన్ డివైడెడ్ బై 1000. సో ఆబ్వియస్లీ కేరళ యొక్క వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ డినామినేటర్లో 140 ఉంటుంది. ఇక్కడ వీళ్ళది 230 అనేది ఉండడం జరిగింది. ఎంపీలో ఏవైతే MLA సీట్స్ ఉన్నాయో అవి చాలా ఎక్కువగా ఉంటాయి కంపేర్ టు ద కేరళ. ఫర్ ద ఆల్మోస్ట్ సిమిలర్ పాపులేషన్కి ఎక్కువగా ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో వాల్యూ అనేది మధ్యప్రదేశ్ది ఎక్కువగా ఉండదు, కేరళది ఎక్కువగా ఉండడం అనేది చూస్తూ ఉన్నాం. సో ద వాల్యూ ఆఫ్ ఈచ్ ఓట్ ఆఫ్ MLA ఆఫ్ పుదుచ్చేరి ఈజ్ హయ్యర్ దెన్ దట్ ఆఫ్ ద అరుణాచల్ ప్రదేశ్. పుదుచ్చేరిలో ఎంతమంది MLA ఉన్నారు? పుదుచ్చేరిలో వచ్చేసి 30 MLAs ఉండడం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్లో 60 MLAs ఉండడం అనేది జరిగింది. కానీ వీరి యొక్క పాపులేషన్ అనేది ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉండడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 4 lakh, అరౌండ్ 4 lakh, 4.5 lakh అనేది ఉంటూ ఉంటుంది. సో 4.5 డివైడెడ్ బై 30 అండ్ 1000 వస్తుంది. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసరికి 4.1 lakh ఆర్ 4.5 lakh అరౌండ్ చేంజ్ ఉంటుంది. డివైడెడ్ బై 60 అండ్ 1000 రావడం అనేది జరుగుతుంది. సో ఆబ్వియస్లీ పుదుచ్చేరి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. అర్థమైంది కదా? ఈ ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోండి. వాల్యూ ఆఫ్ MLA ఈజ్ ఈక్వల్ టు టోటల్ పాపులేషన్ అకార్డింగ్ టు ద సెన్సెస్ ఆఫ్ 1971 డివైడెడ్ బై ద టోటల్ ఎలెక్టెడ్ MLAs ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్ అగైన్ డివైడెడ్ బై 1000. రైట్. సో ఇది MLA వాల్యూ అని క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, విత్ రెఫరెన్స్ టు ద ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఏమడుగుతున్నారు? సేమ్ మళ్ళీ ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ గురించి స్టేట్మెంట్ అనేది అడగడం జరుగుతుంది. సో ద వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ ఈచ్ MLA వ్యారీస్ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్. ద వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ MPs ఆఫ్ లోక్సభ ఈజ్ మోర్ దెన్ ద వాల్యూ ఆఫ్ ఓట్స్ ఆఫ్ MPs ఆఫ్ ద రాజ్యసభ. రైట్. ఇక్కడ MLAకి మనం ఆల్రెడీ చూసాం. ఫార్ములా ఏముంది? వాల్యూ ఆఫ్ MLA ఈజ్ ఈక్వల్ టు టోటల్ పాపులేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్ అకార్డింగ్ టు ద 1971 సెన్సెస్ అగైన్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్ దట్ ఈస్ MLAs డివైడెడ్ బై 1000. ఇది వచ్చేసి MLAకి రిలేటెడ్ ఫార్ములాని ఇండికేట్ చేయడం అనేది
జరుగుతూ ఉంటుంది. ఎంపీ వాల్యూని ఏది ఇండికేట్ చేస్తుంది? టోటల్ వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యేస్ డివైడెడ్ బై టోటల్ ఎంపీస్. ఇది ఎంపీ వాల్యూని ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎంపీ వాల్యూ అనేది సేమ్ ఉంటుంది, లోక్సభకి సేమ్ ఉంటుంది, అదేవిధంగా రాజ్యసభకి కూడా సేమ్ ఉంటుంది. లోక్సభకి ఎక్కువగా, రాజ్యసభకి తక్కువగా అంటూ ఉండదు. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. సో ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈస్ కరెక్ట్. ఆన్సర్ వచ్చేసి ఏ, ఓన్లీ 1. చూశారు కదా, ప్రెసిడెంట్ ఎలక్షన్ మీద, ప్రెసిడెంట్ యొక్క లెజిస్లేటివ్ పవర్స్ మీద, ఎగ్జిక్యూటివ్ పవర్స్ మీద రెగ్యులర్గా క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ అస్సలు వదలకూడదు. చాలా సింపుల్ టాపిక్స్ అన్నీ ఇవి కూడా. సో క్లియర్ కాన్సెప్షనల్ అండర్స్టాండింగ్ అనేది ఉండడం అనేది అవసరం, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్. టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ప్రెసిడెంట్ టు కాజ్ టు బి లేడ్ బిఫోర్ ద పార్లమెంట్ విచ్ ఆఫ్ ద following: the recommendations of Union Finance Commissions, the report of Public Accounts Committee, the report of the Comptroller and Auditor General, the report of the National Commission for the Scheduled Caste. Right? So ప్రెసిడెంట్ ఏ రిపోర్ట్స్ని పార్లమెంట్ ముందు సబ్మిట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఏ రిపోర్ట్స్ని అక్కడ సబ్మిట్ చేస్తారో అని అడగడం జరుగుతుంది. మనకు తెలుసు, ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్స్ని ప్రెసిడెంట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది, రైట్? సో ఫైనాన్స్ కమిషన్ అనేది రికమెండేషన్స్ అనేది ప్రెసిడెంట్కి సబ్మిట్ చేస్తుంది. ప్రెసిడెంట్ ఇన్ టైం దాన్ని తీసుకొచ్చేసి పార్లమెంట్లో సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది. ఏ ఆర్టికల్ దీన్ని డీల్ చేస్తుంది? ఆర్టికల్ 280 దీన్ని డీల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ప్రెసిడెంట్ ఈస్ కాన్స్టిట్యూషనల్లీ రిక్వైర్డ్ టు లే ద ఫైనాన్స్ కమిషన్స్ రికమెండ్ బిఫోర్ ద బోత్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సో ఇక్కడ మనకి సెకండ్ స్టేట్మెంట్ ఏమడుతున్నారు? ద రిపోర్ట్ ఆఫ్ ద పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. పబ్లిక్ అకౌంట్ కమిటీ ఏంటి? ఇది ఒక పార్లమెంటరీ కమిటీ, రైట్? తన రిపోర్ట్ని డైరెక్ట్గా తానే పబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. యూజువల్గా ఏవైతే కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నాయో, కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్నిటికీ హెడ్ ఎవరు? ప్రెసిడెంట్ ఉండడం జరుగుతుంది. సో ప్రెసిడెంట్కి వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు, ప్రెసిడెంట్ తీసుకొచ్చి పార్లమెంట్లో ఇస్తారు. ఇది ఒక పబ్లిక్ కమిటీ, రైట్? పార్లమెంటరీ కమిటీ ఇది. సో నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, రైట్? సో ఇట్ డైరెక్ట్లీ రిపోర్ట్స్ ఇట్స్ ప్రజెంటేషన్ ఆర్ ఇట్స్ రికమెండేషన్ టు ద పార్లమెంట్, రైట్? సో పార్లమెంట్కి డైరెక్ట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది, ప్రెసిడెంట్ ద్వారా చేయరు. సో స్టేట్మెంట్ నెంబర్ 2 ఈస్ రాంగ్. సో ద రిపోర్ట్ ఆఫ్ ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. As per Article 151 of the Indian Constitution, President is required to lay the reports of Controller and Auditor General before the Parliament. 151 ప్రకారం కాగ్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా పార్లమెంట్ ముందు ప్రవేశపెట్టాల్సిన అధికారం అనేది ప్రెసిడెంట్కి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. కాగ్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ అకౌంట్స్ని, ఎక్స్పెండిచర్స్ని ఆడిట్ చేయడం అనేది జరుగుతుంది. ఆడిట్ చేసిన తర్వాత రిపోర్ట్ని ప్రెసిడెంట్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ ప్రెసిడెంట్ ఇన్ రిటర్న్ మళ్ళీ ఏం చేస్తారు? ఆ రిపోర్ట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. సో స్టేట్మెంట్ నెంబర్ 3 ఈజ్ ఆల్సో కరెక్ట్. స్టేట్మెంట్ నెంబర్ 4 వచ్చేసరికి ద రిపోర్ట్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్, NCSC, రైట్? సో ఆర్టికల్, దీన్ని రిలేటెడ్ ఆర్టికల్ ఎంత? ఆర్టికల్ 338. ఆర్టికల్ 338 ప్రకారం ఏంటి అని అంటే, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అనేది రిపోర్ట్స్ని ఎవ్రీ ఇయర్ ప్రెసిడెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో ప్రెసిడెంట్ మస్ట్ లే డౌన్ దీస్ రిపోర్ట్ టు ద పార్లమెంట్కి సబ్మిట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది, రైట్? సో ఆర్టికల్ 338 కింద ఇది చేయడం జరుగుతుంది. ఏవైతే ఆర్టికల్స్ అనేవి రెగ్యులర్గా మనకి వస్తున్నాయో వాటిని చదువుకున్నది బెటర్ రాదర్ దెన్ మగ్గింగ్ అప్ ఎవ్రీథింగ్. మనం ఒకటేసారి కూర్చొని అంత కాన్స్టిట్యూషన్ బట్టి పట్టడం కంటే ఈ విధంగా మనకి ఏవైతే రెగ్యులర్గా క్వశ్చన్స్లో అడుగుతున్నారో వాటి రిలేటెడ్ ఆర్టికల్స్ని చదువుకున్నాం అనుకోండి, చాలా బెటర్. కాన్స్టిట్యూషనల్ బాడీస్కి రిలేటెడ్ అన్నిటిని చదవాల్సిందే. నేను చెప్పాను కదా, మనకి యూనియన్ ఎగ్జిక్యూటివ్ వరకు కంప్లీట్ ఆర్టికల్స్ అనేవి మనకి బై హార్ట్ హ్యాండ్ మీద ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది. కాగ్ గవర్నర్ స్టార్ట్ అయ్యేంత వరకు కాగ్ వరకు ఉన్న ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఆర్టికల్ అనేది వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్గా క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది, రైట్? సో స్టేట్మెంట్ నెంబర్ 4 ఈజ్ ఆల్సో రైట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1, 3, 4. ఆప్షన్ సి 1, 3, 4. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఆఫ్ ద ఫాలోయింగ్ షెల్ కాజ్ ఎవ్రీ రికమెండేషన్స్ మేడ్ బై ద ఫైనాన్స్ కమిషన్ టు బి లేడ్ బిఫోర్ ఈచ్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్? 2010లో జరగడం జరిగింది. ఎవరు చేస్తారు? ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ద రెజల్యూషన్ ఫర్ రిమూవింగ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ బి మూవ్డ్ ఇన్ ద లోక్సభ ఎలోన్, ఈదర్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్, జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద పార్లమెంట్, రాజ్యసభ ఎలోన్. మనకు తెలుసు ఆన్సర్ వచ్చేసి రాజ్యసభ ఎలోన్. దేని ప్రకారం? ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 67 అనేది దీని గురించి డీల్ చేయడం అనేది జరుగుతుంది. ద వైస్ ప్రెసిడెంట్ కెన్ బి రిమూవ్డ్ బై ద రెజల్యూషన్ పాస్ బై ద రాజ్యసభ విత్ అన్ అబ్సల్యూట్ మెజారిటీ. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇందాక కూడా చెప్పాను, అబ్సల్యూట్ మెజారిటీతోని పాస్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. అబ్సల్యూట్ మెజారిటీ అనేది ఏంటి? మోర్ దెన్ 50% ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్లో 50% కంటే ఎక్కువగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది. దెన్ ఇట్ హ్యాస్ టు బి అగ్రీడ్ టు బై ద లోక్సభ అనేది దీనికి ఆమోదం తెలపాల్సిన అవసరం ఉంటుంది. సో సింపుల్ మెజారిటీ
ఇక్కడ మనల్ని ఏ విధమైన క్వశ్చన్ అడిగినా కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. రాజ్యసభ అనేది అబ్సల్యూట్ మెజారిటీతో పాస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లోక్సభ వచ్చేసి సింపుల్ మెజారిటీతో పాస్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది ఈ రెజల్యూషన్ని. అదేవిధంగా ఈ రెజల్యూషన్ని 14 డే ప్రియర్ నోటీస్ అనేది వైస్ ప్రెసిడెంట్కి కూడా ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది బిఫోర్ ఇట్ ఈస్ బీయింగ్ డిస్కస్డ్ ఇన్ ద రాజ్యసభ, రైట్. సో ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అమెండ్మెంట్స్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎంపవర్స్ ద ప్రెసిడెంట్ టు సెండ్ బ్యాక్ ఎనీ మ్యాటర్స్ ఫర్ రీకన్సిడరేషన్ బై కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్? 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది దీన్ని చేయడం జరుగుతూ ఉంటుంది. 39th ఏం మేజర్గా తీసుకొచ్చారు? ఎలక్షన్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, స్పీకర్స్ వీటి రిలేటెడ్ గురించి 39th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో తీసుకురావడం అనేది జరిగింది. 40th దాంట్లో ఏం తీసుకొచ్చారు? ఇట్ ఎక్స్పాండెడ్ ద పార్లమెంట్స్ పవర్ టు మేక్ లాస్ ఫర్ ద టెరిటరీస్ అక్వైర్డ్ బై ఇండియా. దాని గురించి చేయాల్సిన పవర్స్ని ఎన్లార్జ్ చేయడం అనేది జరిగింది. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ దీని యొక్క మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా వెళ్ళడం జరుగుతుంది. చాలా వైడర్ రేంజెస్ ఆఫ్ చేంజెస్ని తీసుకురావడం జరిగింది. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ రిలేటెడ్ ఏం చేశారు వారు? దే మేడ్ ద అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కంప్లీట్లీ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్ ఖచ్చితంగా రిఫ్యూజ్ చేయడానికి లేకుండా చేయడం అనేది జరిగింది. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో బైండింగ్ చేయడం జరిగింది, కంప్లీట్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్ చేయడం జరిగింది. కానీ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో దాన్ని రివోక్ చేయడం అనేది జరిగింది. నౌ ప్రెసిడెంట్ కెన్ ఆస్క్ ఫర్ ద రీకన్సిడరేషన్ ఆఫ్ ఎనీ అడ్వైస్ రెండెడ్ టు హిమ్ బై ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏదైనా అడ్వైస్ ఇచ్చినప్పుడు దాన్ని రీకన్సిడర్ చేయండి అని చెప్పే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఇది 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద ఎలక్టోరల్ కాలేజ్ ఫర్ ద ఎలక్షన్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బట్ డస్ నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ద ఫోరం ఫర్ హిస్ ఇంపీచ్మెంట్? ఇక్కడ ఏమడుతున్నారు? ఎలక్షన్ కోసం యూజ్ చేసిన ఎలక్టోరల్ కాలేజ్లో పార్టిసిపేట్ చేస్తారు కానీ ఇంపీచ్మెంట్ ప్రాసెస్లో ఎవరు పార్టిసిపేట్ చేయరు అని అడగడం జరుగుతూ ఉంటుంది. మనకు తెలుసు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అంటే ఎమ్మెల్యేస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది కానీ ప్రెసిడెంట్ రిమూవల్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఇంపీచ్మెంట్లో పార్టిసిపేట్ చేయరు. ఆన్సర్ వచ్చేసి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అనేవి ఇంపీచ్మెంట్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయవు. దో దే టేక్ పార్ట్ ఇన్ ద ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్, ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇంపీచ్మెంట్లో ఎటువంటి ప్రాసెస్ అనేది లో ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరగదు. సో నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిగార్డ్ టు ద ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ ద ఐరిష్ కాన్స్టిట్యూషన్. ద ఎలక్షన్ ఈస్ హెల్డ్ ఫాలోయింగ్ ద సిస్టమ్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అండ్ ద ఓటింగ్ ఈస్ ఓపెన్ బ్యాలెట్. ఏ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకున్నామో మనం ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకోవడం అనేది జరిగింది. మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఏదైతే ఉందో సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనేది మనం చూస్తూ ఉన్నాము. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకురావడం జరిగింది. కానీ ఐరిష్ కాన్స్టిట్యూషన్కి ఇండియాలో ఉన్న మెకానిజంకి తేడా ఏంటి అని అంటే అక్కడ ప్రెసిడెంట్ డైరెక్ట్గా పీపుల్తో ఎన్నుకోబడతారు. పీపుల్ డైరెక్ట్లీ ఎలెక్ట్ ద ప్రెసిడెంట్ ఐరిష్ కాన్స్టిట్యూషన్ ప్రకారం. కానీ ఇండియాలో మనం ప్రెసిడెంట్ని ఇండైరెక్ట్గా ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఉన్నారో వారు ఎన్నుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడికి డిఫరెన్స్ అనేది. కానీ మెథడ్ ఏదైతే ఉందో మెథడ్ వరకు మాత్రమే అడుగుతున్నారు. సో మెథడ్ వరకు మనం ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకురావడం జరిగింది. సో స్టేట్మెంట్ 1 ఈస్ కరెక్ట్. ఇక్కడ ఏం జరుగుతున్నారు? ద ఎలక్షన్ ఈస్ హెల్డ్ ఫాలోయింగ్ ద సిస్టమ్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. ఇక్కడ వరకు స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఏదైతే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అండ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ ప్రకారం దీన్ని తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ పాస్ ద పోస్ట్ బ్యాలెట్ కాకుండా ఈ విధంగా తీసుకురావడం అనేది జరిగింది. ద ఓటింగ్ ఈస్ బై ఓపెన్ బ్యాలెట్. ఓటింగ్ ఏదైతే ఉందో ఓపెన్ బ్యాలెట్లో జరగదు, ఇది కూడా సీక్రెట్ బ్యాలెట్లో జరుగుతూ ఉంటుంది. సీక్రెట్ బ్యాలెట్ జరుగుతుంది కాబట్టి స్టేట్మెంట్ 2 అనేది రాంగ్. ఆన్సర్ వచ్చేసి ఓన్లీ వన్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు ద ప్రెసిడెంట్ ఎలక్షన్ ఆఫ్ ఇండియా. రైట్. సో ఓటింగ్ బై మెంబర్స్ ఆఫ్ ఎలక్టోరల్ కాలేజ్ ఫర్ ద ప్రెసిడెంట్ ఈస్ నాట్ కంపల్సరీ. ఓటింగ్ యాజ్ పర్ one's free will in the presidential elections will not come within the ambit of disqualification under the 10th schedule. Right. So both the statements are correct. ఎక్కడైనా కూడా ఇది ఓటింగ్ అనేది కంపల్సరీ కాదు. ఒకవేళ ఎవరైనా అబ్సెంట్ ఉన్నా కూడా వారి మీద ఎటువంటి యాక్షన్స్ అంటూ ఉండవు. సో వన్స్ ఫ్రీ విల్ ప్రకారం యాక్ట్ చేసినట్లయితే ప్రెసిడెంట్ ఎలక్షన్లో తను కూడా అక్కడ 10th schedule కింద డిఫెక్షన్ కింద రారు. రైట్. సో యాంటీ డిఫెక్షన్ లా అనేది 10th schedule కింద ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఓటింగ్ అనేది వారి యొక్క ఫ్రీ విల్ ప్రకారం చేసినట్టయితే ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో యాంటీ డిఫెక్షన్ని అట్రాక్ట్ చేసే అవకాశం అనేది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటింగ్ వచ్చేసి సీక్రెట్ బ్యాలెట్లో జరుగుతూ ఉంటుంది. సో ఎవరికి ఓటేశారు అనేది క్లియర్గా
తెలియదు. ఒకవేళ తెలిసినా కూడా ఇది యాంటీ డిఫెక్షన్ కిందకి రాదు. రైట్. సో బై ఛాన్స్ తెలిసే అవకాశం అనేది ఉండదు. ఒకవేళ బై ఛాన్స్ ఒకవేళ తెలిసినా కూడా అది యాంటీ డిఫెక్షన్ కిందకి రాదు. రైట్. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. ఓటింగ్ అనేది కంపల్సరీ కాదు అండ్ తన ఫ్రీ విల్ ప్రకారం ఓటింగ్ అనేది ఛాన్స్ అనేది ఉంటుంది. ఒకవేళ వాళ్ళ యొక్క పార్టీ డిక్టమ్కి అగెయిన్స్ట్గా ఓటేసినా కూడా యాంటీ డిఫెక్షన్ అనేది అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్. విత్ రెఫరెన్స్ టు ద వీటో పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? The president can use veto powers on both private as well as government bills. He cannot withhold his assent in case of money bill. He has an absolute veto in case of bills reserved for his consideration by the governor of the state. Right. So ఇక్కడ ఏమడుగుతున్నారు? వీటో పవర్స్ గురించి క్వశ్చన్ అనేది అడుగుతున్నారు. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. రెగ్యులర్గా క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది వీటో పవర్స్ మీద. ఇక్కడ ఏమడుగుతున్నారు? ప్రెసిడెంట్ కెన్ యూజ్ వీటో పవర్స్ ఆన్ బోత్ ప్రైవేట్ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ బిల్స్ అని అడగడం జరుగుతూ ఉంటుంది. సో ప్రైవేట్ బిల్స్ మీద యూజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా గవర్నమెంట్ బిల్స్ మీద కూడా యూజ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. రైట్. సో ప్రెసిడెంట్కి ఏ పవర్స్ ఉంటాయి? వీటో పవర్స్లో ఏమేమి ఉన్నాయి? అబ్సల్యూట్ వీటో అనేది ఉంటుంది, అదేవిధంగా సస్పెన్సివ్ వీటో ఉంటుంది, పాకెట్ వీటో అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. సో అబ్సల్యూట్ వీటో ప్రకారం ఏం చేస్తారు? ఏదైతే తన యొక్క అసెంట్ ఉందో దాన్ని విత్ హోల్డ్ చేయడం అనేది జరుగుతుంది, అసెంట్ ఇవ్వకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సస్పెన్సివ్ వీటో కింద ఏం చేస్తారు? రికమెండేషన్ చేయడం జరుగుతుంది. సో రీకన్సిడర్ చేయండి అని మళ్ళీ రికమెండ్ చేయడం అనేది జరుగుతుంది. సో హీ మే సెండ్ ఇట్ ఫర్ రీకన్సిడరేషన్. పాకెట్ వీటో ఏం చేస్తారు? ఎటువంటి యాక్షన్స్ అనేవి తీసుకోకుండా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ వీటో అనేది రెండింటి మీద యూజ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. హీ కెనాట్ విత్ హెల్డ్ హిస్ అసెంట్ ఇన్ కేస్ ఆఫ్ మనీ బిల్. మనీ బిల్ అనేది మనం చూసాం ఆర్టికల్ 110 కింద ప్రెసిడెంట్ యొక్క ప్రియర్ రికమెండేషన్ మీదనే ఇంట్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. తానే రికమెండ్ చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా దానికి అసెంట్ని విత్ హోల్డ్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. అసెంట్ అనేది విత్ హోల్డ్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు అండ్ చేయకూడదు కూడా. రైట్. సో ఇది కూడా కరెక్ట్. సో హీ హ్యాస్ అన్ అబ్సల్యూట్ వీటో ఇన్ కేస్ ఆఫ్ బిల్స్ రిజర్వ్డ్ ఫర్ హిస్ కన్సిడరేషన్ బై ద గవర్నర్. గవర్నర్ రికమెండ్ చేసినప్పుడు, గవర్నర్ అనేవారు ప్రెసిడెంట్ యొక్క కన్సిడరేషన్ కోసం బిల్స్ని రిజర్వ్ చేసినప్పుడు కూడా దే కెన్ డూ అబ్సల్యూట్ వీటో. దే హ్యావ్ ద అబ్సల్యూట్ వీటో పవర్. అప్పుడు కూడా వాళ్ళు విత్ హోల్డ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 1, 2, 3. ఆప్షన్ డి 1, 2, 3. సో నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్ గివెన్ బిలో. ఇక్కడ ప్రెసిడెంట్ యొక్క పార్డనింగ్ పవర్స్ గురించి క్వశ్చన్ అడగడం జరిగింది. పార్డనింగ్ పవర్ అండ్ దేర్ ఇంప్లికేషన్స్. కమ్యూటేషన్ అంటే ఏం జరుగుతూ ఉంటుంది? కమ్యూటేషన్ అంటే సబ్స్టిట్యూషన్ ఆఫ్ వన్ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్ ఇంటూ ఏ లైటర్ ఫామ్. ఒక ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్ని లైటర్ ఫామ్కి చేయడం అనేది జరుగుతుంది. నార్మల్గా డెత్ సెంటెన్స్ ఇచ్చారనుకోండి, దాన్ని లైఫ్ ఇంప్రిజన్మెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పటివరకు డెత్ సెంటెన్స్ని లైఫ్ ఇంప్రిజన్మెంట్కి షిఫ్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో కమ్యూటేషన్ పైనుండి కిందికి షిఫ్ట్ చేయడం అనేది జరుగుతుంది. రిప్రైవ్లో ఏం చేస్తారు? రిప్రైవ్లో వచ్చేసి ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద స్టేని కొద్దిసేపు వరకు స్టాప్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. స్టే ఆఫ్ ద ఎగ్జిక్యూషన్ ఫర్ సమ్ పీరియడ్. ఎందుకు టెంపరీ డిలే అనేది ఎందుకు ఇచ్చారు ఇక్కడ? ఈధర్ వాళ్ళు అప్పీల్కి వెళ్ళడానికి లేదంటే మెర్సీ పిటిషన్ ఫైల్ చేసుకోవడానికి కావాల్సిన అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో స్టే ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఫర్ సమ్ పీరియడ్ అది వచ్చేసి రిప్రైవ్ కింద రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా రిమిషన్ అంటే ఏం చేస్తారు? రెడ్యూసింగ్ ద పీరియడ్ ఆఫ్ ద సెంటెన్స్ వితౌట్ చేంజింగ్ ఇట్స్ క్యారెక్టర్. దాని యొక్క క్యారెక్టర్ అనేది చేంజ్ చేయకుండా ప్రిజన్ ఏదైతే టైం ఉంటుందో దాన్ని తగ్గించడం అనేది జరుగుతూ ఉంటుంది. 10 years సెంటెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. 10 years సెంటెన్స్ని 5 yearsకి కన్వర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ నేచర్ ఆఫ్ ద పనిష్మెంట్ ఏదైతే ఉందో అది సేమ్ ఉంటుంది. ఒకవేళ రిగరస్ ఇంప్రిజన్మెంట్ లైఫ్ అట్లాంటివి జరిగితే అదే విధంగా ఇంప్రిజన్మెంట్ అనేది ఉంటుంది. సో నేచర్ ఆఫ్ ద క్యారెక్టర్ రిమైన్స్ ద సేమ్, బట్ ఏదైతే టైం పీరియడ్ ఉందో ఆ టైం పీరియడ్ని తగ్గించడం అనేది జరుగుతూ ఉంటుంది. రిస్పెక్ట్ అంటే ఏం చేస్తారు? లెస్సర్ సెంటెన్స్ బికాస్ ఆఫ్ ఫిజికల్ డిసేబిలిటీ ఆర్ ఎనీ స్పెషల్ ఫ్యాక్ట్. ఏదైతే వాళ్ళ యొక్క పర్సన్ యొక్క కన్సిడరేషన్స్ని తీసుకొని పర్సన్ యొక్క ఫిజికల్ ఎబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వారి యొక్క స్పెషల్ రిక్వైర్మెంట్స్ని కన్సిడర్ చేసుకొని ఈ డిసిషన్స్ అనేవి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్, ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ వారిని ఎవరైనా ఎగ్జిక్యూషన్ అనేది ఇలాంటిది వచ్చింది ఆర్ సెంటెన్స్ అనేది ఏదైనా వేస్తారనుకోండి, ఆ ఫామ్స్ని తగ్గించే అవకాశం అనేది ఉంటుంది. రైట్. సో ఇక్కడ ఏంటి అని అంటే ఏ యాక్షన్ అయినా తీసుకోవచ్చు, కానీ రిస్పెక్ట్స్లో ఇక్కడ వారి యొక్క కండిషన్ని పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. సో బికాస్ ఆఫ్ దేర్ ఫిజికల్ డిసేబిలిటీ ఆర్ ఎనీ స్పెషల్ ఫ్యాక్ట్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి A3, B4, C2, D1. వెరీ ఇంపార్టెంట్. పార్డనింగ్ పవర్స్ మీద కూడా రెగ్యులర్గా క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్స్. విత్ రెఫరెన్స్ టు ద ఇండియన్ పాలిటీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. నో వారెంట్ కెన్ బి ఇష్యూడ్ అగేన్స్ట్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ హిస్ టర్మ్ ఆఫ్
ఆఫీస్. సివిల్ ప్రొసీడింగ్స్ కెన్ బి ఇన్స్టిట్యూటెడ్ అగేన్స్ట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ హిస్ టర్మ్ ఆఫ్ ఆఫీస్. ఇక్కడ ఏం అడుగుతున్నారు, ఇక్కడ ప్రెసిడెంట్ని చేయొచ్చా లేదా, ప్రైమ్ మినిస్టర్ని సివిల్ ప్రొసీడింగ్స్ అనేవి చేయొచ్చా లేదా అని అడుగుతున్నారు. నో అరెస్ట్ వారెంట్స్ కెన్ బి ఇష్యూడ్ అగేన్స్ట్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని అడగడం జరుగుతుంది. సో అరెస్ట్ వారెంట్ అనేది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి అగేన్స్ట్గా కూడా ఇష్యూ చేసే అధికారం అనేది ఉంది. ఇఫ్ పిఎం కమిట్స్ ఎనీ క్రిమినల్ అఫెన్స్ ఈ కెన్ బి అరెస్టెడ్ జస్ట్ లైక్ ఎనీ అదర్ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ, రైట్. సో ఇది రాంగ్. సివిల్ ప్రొసీడింగ్స్ కెన్ బి ఇన్స్టిట్యూటెడ్ అగేన్స్ట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ద టర్మ్ ఆఫ్ హిస్ ఆఫీస్. ఎస్, రైట్. బట్ 2 months ప్రియర్ నోటీస్ హ్యాస్ టు బి సర్వ్డ్. క్రిమినల్ ప్రొసీడింగ్స్ అనేవి ఇవ్వలేము. ప్రెసిడెంట్ కెనాట్ బి అరెస్టెడ్ ఆర్ సమ్మన్డ్ ఫర్ ఎనీ క్రిమినల్ ప్రొసీడింగ్స్ అండర్ ఆర్టికల్ 361, రైట్. సో కంప్లీట్ ఇమ్యూనిటీ అనేది క్రిమినల్ ప్రొసీడింగ్స్లో ఇవ్వడం అనేది జరిగింది. సివిల్ ప్రొసీడింగ్స్ అనేది కెన్ బి ఇనిషియేటెడ్ అగేన్స్ట్ ద ప్రెసిడెంట్ ఫర్ యాక్ట్స్ డన్ ఇన్ హిస్ పర్సనల్ కెపాసిటీ బట్ ఓన్లీ ఆఫ్టర్ గివింగ్ 2 months ప్రియర్ నోటీస్. 2 months నోటీస్ ఇచ్చిన తర్వాత మాత్రమే చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా సివిల్ ప్రొసీడింగ్స్ కెన్ బి instituted against the president of India during the term of his office. So answer is correct. So వచ్చేసి B only 2. So this concludes our discussion on president and vice president, very important topic, right. సో ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అదేవిధంగా మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.